అందరికీ నమస్కారం. సనాతన ధర్మము శాశ్వత న్యాయము అనే అంశంపై గురువులు శ్రీ సామవేద షణ్ముఖ శర్మ గారు చేస్తున్న ప్రసంగ పరంపరలో ఈరోజు రెండవ రోజు. ఈరోజు కార్యక్రమానికి వచ్చేటువంటి శ్రోతలందరికీ సరస్వతి గానసభ పక్షాన ఆహ్వానం పలుకుతూ సామవేద షణ్ముఖ శర్మ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా సప్రశ్రయంగా కోరుతున్నాను. అంతరాయతిమిరోపశాంతయే శాంతపావనమచింత్య వైభవం తం నరం వపుషి కుంజరం ముఖే మన్మహే కిమపి తుందిలం మహః. శరణం కరవాణి శర్మదం తే చరణం వాణి చరాచరోపజీవ్యం కరుణామసృణైః కటాక్షపాతైః కురు మాం అంబ కృతార్థసార్థవాహం. శారదా శారదాంభోజవదనా వదనాంబుజే సర్వదా సర్వదాస్మాకం సన్నిధిః సన్నిధిం క్రియాత్. విమలపటీ కమలకుటీ పుస్తకరుద్రాక్షసస్తహస్తపుటీ కామాక్షి పక్ష్మలాక్షి కలిత విపంచీ విభాసి వైరించి వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. గురవే సర్వలోకానాం భిషజే భవరోగిణాం నిధయే సర్వవిద్యానాం దక్షిణామూర్తయే నమః. నారాయణ సమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. యజ్ఞేశ అచ్యుత గోవింద మాధవ అనంత కేశవ కృష్ణ విష్ణో హృషీకేశ
వాసుదేవ నమోస్తుతే. శివాయ గురవే నమః. శివాయ గురవే నమః. శివాయ గురవే నమః. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. శ్రీ విష్ణురూపాయ నమః శివాయ. శ్రీరామ జయ రామ జయ జయ రామ. శ్రీకృష్ణ శరణం మమ. నమో మహద్భ్యో ఋషిభ్యో గురుభ్యో నమః. భగవత్ స్వరూపమైన సభా సదస్సుకి సవినీయ నమస్కారం సమర్పణ చేసుకుంటూ, నిన్న మనం ప్రారంభించుకున్న సనాతన ధర్మం శాశ్వత న్యాయం అనే అంశంలో ధర్మం అనేది వేదం ప్రతిపాదించినది ధర్మం అని చెప్పుకున్నాం. ఆ వేదం పరమేశ్వరుడు ఇచ్చిన విజ్ఞానం. దాన్ని తొలుత అందుకున్నవాడు సృష్టికర్త అయిన బ్రహ్మదేవుడైతే, తపస్సుతో ఆయన ద్వారా తెలుసుకున్న వారందరూ ఋషులు. ఆ ఋషుల ద్వారా అందినటువంటి వేద ధర్మమే ప్రపంచానికి క్షేమాన్ని కలిగిస్తూ విధి నిషేధములు అంటే చెయ్యవలసినవి చెయ్యకూడనివి బోధిస్తున్నది. అది కృతయుగములో దాన్ని అనుసరిస్తూ వెళుతున్న ప్రజల్లో క్రమక్రమంగా యుగాలు మారుతున్న కొద్దీ రాగద్వేషాలు పెరగడంతో పరస్పరం హింస మొదలైనవి రేకెత్తడంతో రాజు అవసరం అనేది అప్పుడు ఏర్పడింది. అంతకుముందు రాజులున్నా ఓ లాంఛనప్రాయమే తప్ప వారు నడపవలసిన పద్ధతి అవసరం లేకపోయింది. ఎవరికి వాళ్ళే రక్షకులుగా ఉంటూ ధర్మాన్ని సహజంగా ఆచరించేవారు. సహజంగా అంటే ఒకరు చెప్తే చెయ్యాలనిపించి చేయడం కాకుండా సహజంగా స్వాభావికంగా ఆచరించేవారు. కానీ యుగాలు మారుతున్న కొద్దీ గుణాల్లో మార్పులు వచ్చి పరస్పరం ఒకరి వల్ల ఒకరి రక్షణ లేని పరిస్థితి ఏర్పడినప్పుడు అందరినీ రక్షించడానికి ఒక వ్యవస్థ అవసరమైంది. ఆ వ్యవస్థకి రాజు అని ప్రధానమైన వ్యక్తి ఉన్నాడు. రాజు కంటే ముందు ఏర్పడింది రాజనీతి శాస్త్రం. ఈ నీతి శాస్త్రాన్ని బ్రహ్మదేవుడే ఏర్పరిచాడు. ఏ బ్రహ్మదేవుడు చతుర్ముఖాల నుంచి చతుర్వేదములను పలుకుతూ ఉంటాడో ఆ బ్రహ్మదేవుడే ఈ నీతి శాస్త్రాన్ని రచించేదంటే అర్థం అది వేదము నుంచి స్వీకరించబడినదే. కనుక సనాతన ధర్మం అనగా వేదం అని అర్థం చెప్పుకుంటే దాని నుంచి వచ్చిన నీతే న్యాయం. అందుకే సనాతన ధర్మం నుంచి వచ్చిన శాశ్వత న్యాయమే నీతి శాస్త్రం అనిపించుకుంది. ఈ నీతి శాస్త్రం పాలనా పద్ధతులు చెప్తుంది. రాజనీతి అంటే రాజు యొక్క ధర్మం మాత్రమే కాదు, రాజ్యం యొక్క ధర్మం కూడా. అందుకే రాజ్యంలో వారు ఎలా ఉండాలి, అలా ఉండేలా రాజు ఏం చేయాలి, అలా చేసేటప్పుడు రాజు ఎలా ఉండాలి. 3 ప్రశ్నలు. రాజ్యంలో వాళ్ళు ఎలా ఉండాలి, అలా ఉండేలా రాజు ఏం చేయాలి, ఆ రాజు ఎలా ఉండాలి. ఈ 3 కూడా తెలియజేస్తుంది నీతిశాస్త్రం. ఆ నీతి శాస్త్రాన్ని అనుసరించి వచ్చిన వాళ్ళలో మొదటిగా విరజుడు అనేవాడు ఏర్పడ్డాడిని. వారి సంతానంగా క్రమంగా వస్తున్న రాజులందరూ ఆ ధర్మాన్ని నిలబెడుతూ ఉన్నప్పటికీ కొంతకాలానికి వేణుడనే రాజు వచ్చాడు. ఇతడు ఈ ధర్మానికి న్యాయానికి విరుద్ధంగా ప్రవర్తించి లోకకంటకుడయ్యాడు. ఎప్పుడైతే న్యాయం ధర్మం తప్పుతాయో ప్రకృతి క్షోభిస్తుంది. ఇది బాగా తెలుసుకోవాల్సిన ఒక అంశం. మనం అనుకుంటాం ప్రకృతికి జడ పదార్థం అని, కానీ కురిసే నీరు, ప్రవహించే నదులు, వీచే గాలి, మనం ఉండే భూమి, రగిలే అగ్ని ఇవన్నీ కూడా చైతన్య స్వరూపాలే. ధర్మం ఉన్నంతసేపు క్షేమంగా ఉంటాయి. ధర్మంలో గ్లాని ఏర్పడితే వైపరీత్యాలు ఏర్పడి క్షోభిస్తాయి. ఇది ప్రకృతి క్షోభ. అలాంటి క్షోభ ఏర్పడినప్పుడు దుష్టుడైన వేణుణ్ణి సంస్కరించాలని ప్రయత్నించారు ఆనాటి మేధావులు. అయినా అతని మాట వినలేదు. ఎప్పుడో లోకక్షేమం కోసం అతన్ని సంహరించి ఆ తర్వాత మథనం ద్వారా పృథువు అనే చక్రవర్తిని ఉత్పన్నం చేశారన్న వరకు నేను చెప్పుకున్నాం. ఆ పృథు చక్రవర్తి అద్భుతమైన పాలన అందించాడు. కురు కర్మైవ తస్మాత్వం పూర్వై పూర్వతరై కృతం అని కృష్ణ పరమాత్మ చెప్పినట్లుగా నీ పూర్వతరముల వారు ఏది న్యాయాన్ని ధర్మాన్ని అనుసరించి వచ్చారో దాన్ని నువ్వు చెయ్యు అని పరమాత్మ శాసనం. ఆ శాసనాన్ని అనుసరించి తన పూర్వీకులైన తొలి చక్రవర్తులు విరజుడు మొదలుకుని అందరూ ఏం చేశారో దానిని పృథు చక్రవర్తి మళ్ళీ అమలుపరిచి ప్రజాక్షేమంతో సర్వజనులకి భద్రతను కల్పిస్తూ ధర్మపాలన చేశాడు. అప్పుడు రాజ్యభాగంలో 2 విధానములు ఉండేవి. ఒకటి, ప్రకృతి మనకు క్షేమం కలిగించాలంటే ప్రకృతిని శాసించే శక్తులు ఉంటాయి. ఇది తెలుసుకోవాలి. మనం ప్రకృతి కనిపిస్తుంది, ప్రకృతి శక్తివంతమని అందరం ఒప్పుకుంటాం. కానీ ప్రకృతిని శాసించే శక్తులు కొందరు ఉంటారు. వారిని దేవతలు అంటారు. కనుక దేవతలు అంటే ప్రకృతి శాసక శక్తులు. ఒక్కసారి హిందూ మతాన్ని పరిశీలిస్తే అగ్ని దేవుడు, వాయు దేవుడు, వరుణ దేవుడు అంటున్నాం మనం. అంటే అగ్నిని మనం అగ్ని అనే పంచభూతాలకు ఎలిమెంట్గా చూడకుండా ఒక దేవత్వాన్ని ఇస్తున్నాం.
ఇది మనం కల్పించినది కాదు, అక్కడ ఉన్నది అది. ఏ అగ్ని మనం కల్పించామా, నీరు మనం కల్పించామా? అదేవిధంగా దేవత కూడా మనం కల్పించింది కాదు. కనబడుతున్న భౌతిక పదార్థాలని కనబడని ఒక శక్తి శాసిస్తుంది. ఆ శక్తిని దేవత అంటారు ఇక్కడ. అలా మన సృష్టిలో ఎన్ని రకాల శక్తులు ప్రకృతిలో చూస్తున్నామో వాటన్నిటికీ నియామకమైన శక్తులు, విశేషాలు ఉంటాయి కనుక వాని దేవతలు అన్నారు. ఈ దేవతలందరూ ఎవరి యొక్క స్వరూపాలో అతని పరమేశ్వరుడు, పరమాత్మ అన్నారు. ఈ అవగాహన ముందు మనకు కలగాలి. కనుక పరమేశ్వరుడు అంటే ఎవరు, దేవతలంటే ఏమిటి, ప్రకృతి శక్తులు అంటే ఏమిటో తెలుసుకోవాలి. ఎందుకంటే మన న్యాయంలో, మన ధర్మంలో దేవతా వ్యవస్థ కూడా ఒక భాగం. నాస్తిక న్యాయం కాదు మనది, ఆస్తిక న్యాయం. ఇది గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉందండి. ఆస్తికత అంటే ఈశ్వరుడు ఒకడు ఉన్నాడు, మనకు కనబడని ఒక ఈశ్వర శాసనం ఉంది అని విశ్వసించి జీవించడం ఆస్తికత. అంతేగాని విశ్వం ఒక యాక్సిడెంటు, నేను పుట్టడం మరో యాక్సిడెంటు, ఇలా బతికేద్దాం అనుకునేది నాస్తికత అంటారు. దానికి భారతం పెట్టిన పేరు మూర్ఖత్వం. భారతంలో యక్షుడు ధర్మరాజును ప్రశ్న వేస్తాడు, నాస్తికుడు అంటే ఎవరంటే మూర్ఖుడు అంటారు, మూర్ఖుడు అంటే ఎవరంటే నాస్తికుడు అని చెప్పాడు. సమాధానం చాలా చమత్కారంగా చెప్పాడు. కానీ ఇప్పుడు మనకు తెలిసినది పరమేశ్వరుడు, ఆయన శక్తులైన దేవతలు, దేవతల అధీనంలో ఉన్న ప్రకృతి, ప్రకృతి అధీనంలో ఉన్న జీవులు. ఇది మొత్తం విశ్వం యొక్క విశేషం. అందుకే ఆ దేవతల ప్రసన్నత కోసం రాజుకో బాధ్యత చెప్పారు. అదేమిటంటే యజ్ఞము అనేది అప్పుడు ప్రవేశించింది. అది రాజ్యాన్ని పాలించడం, ధర్మాన్ని నిలబెట్టడం, ఇది ఎంత అవసరమో ప్రకృతి అనుకూలముగా ఉండడానికి, ప్రకృతి శాసక శక్తులైన దేవతల్ని ప్రసన్నం చేసుకోవడానికి యజ్ఞం అనేది వచ్చింది. యజ్ఞం అనే శబ్దానికే ఆరాధన, అర్చన ఇది అర్థములు. ఇది యజ్ఞం అనగానే మనం మాటికి అగ్నిహోత్రంలో నెయ్యి పోయడం మాత్రమే కాదు, దేవతలను ఆరాధించే ప్రక్రియలన్నీ యజ్ఞములే. భగవద్గీతలో కృష్ణ పరమాత్మ రకరకాల యజ్ఞాలు చెప్తాడు. ఇంద్రియ నిగ్రహం ఒక యజ్ఞం అని చెప్తాడు. అదేవిధంగా ప్రాణాయామం ఒక యజ్ఞం అన్నాడు. ఇవన్నీ కూడా దివ్యశక్తులతో అనుసంధానం చేసే ప్రక్రియలన్నీ యజ్ఞములే. మనం చేసే జపం ఒక యజ్ఞం, పూజ ఒక యజ్ఞం, స్మరణ మరొక యజ్ఞం, ఇవన్నీ యజ్ఞమే. భారతీయ జీవనం అంటేనే యజ్ఞ జీవనము. మరొకటి ఈశ్వరార్పణ బుద్ధితో చేసే కర్మకి యజ్ఞం అని మరొక పేరు. అంటే మనకు విద్యుక్తమైనటువంటి కర్మ అయినప్పటికీ అది ఈశ్వరార్పణ బుద్ధితో చేస్తే అది కూడా యజ్ఞం అవుతున్నది. కనుక ఆ రాజైనటువంటి వాడు ఆ దేవతలను ప్రసన్నం చేసుకోవడానికై యజ్ఞయాగాది కర్మలు కూడా చేస్తాడు. దానికి గాను ఒక వ్యవస్థ అవసరం అవుతుంది రాజుకి. దాన్ని పురోహిత వ్యవస్థ అంటారు. రాజ్యాంగంలో రాజు, పురోహితుడు, మంత్రి, సేనాధ్యక్షుడు, కోశాధ్యక్షుడు ఇలా చాలా ఉంటాయి. అంటే విభాగాలు. అయితే మనకి సేనాధ్యక్షుడి నుంచి తెలుస్తుంది, మంత్రుల నుంచి తెలియచ్చు. కానీ పురోహిత వ్యవస్థ కూడా రాజ్యాంగంలో ఒకటి. ఎందుకది అంటే దేశం ఏమిటి, కాలం ఏమిటి, పరిస్థితులు ఎలా ఉన్నాయని శాస్త్రము ద్వారా తెలుసుకుంటూ ఏ కాలంలో ఏది చేస్తే లోకం క్షేమంగా ఉంటుందో గమనిస్తూ, అంటే జ్యోతిషాది శాస్త్రములు పరిశీలించి కాలంలో ఎటువంటి ఉన్నాయో తెలుసుకుని అరిష్టాలు ఏర్పడకుండా ఆ దేవతల అనుగ్రహం లభించేటట్టు, అలాగే దుష్టశక్తుల ప్రభావం సమాజంలో లేకుండా ఉండడం కోసమని ఏర్పాటు చేసిన వ్యవస్థ పేరు పురోహిత వ్యవస్థ. ఇది మనం అనుకునే కుల వ్యవస్థల కింద దీన్ని జమ కట్టకూడదు. ఇది సమస్త దేశక్షేమం కోసం లేదా రాజ్యక్షేమం కోసం. దేశము రాజ్యము పర్యాయ పదాలే. రాజ్యక్షేమం కోసం దేవతాశక్తులు అనుకూలించాలని, ప్రతికూల శక్తులు తొలగడానికి తపోబల, మంత్రబల, యోగబల, దైవ బలాలని దేశానికి, రాజ్యానికి ఇవ్వడానికి ఏర్పడిన వ్యవస్థ పేరు పురోహిత వ్యవస్థ. అదేవిధంగా ఏది ఎలా ఉండాలనో ఆలోచన చేసి ధన వ్యవస్థ ఎలా ఉండాలి, వృత్తులు ఎలా ఉండాలి, అలాగే శత్రువులు దాడికి వచ్చినప్పుడు ఎలా జాగ్రత్త పడాలి, అసలు దాడికి రాకుండా ఎలా జాగ్రత్త పడాలి, చుట్టూ ఉన్నటువంటి మిత్రులతో, శత్రువులతో, ఉదాసీనులతో ఎలా వ్యవహరించాలి, ఇవన్నీ తెలుసుకుని రాజుకు సలహా ఇస్తూ అమలు పరిచేటట్టు చేసేది అమాత్య వ్యవస్థ. అమాత్య అంటే మంత్రి. మంత్రి వ్యవస్థ అవసరం. అదేవిధంగా సైన్యం. భారతదేశంలో మొదటి నుంచి వివిధ రాజ్యాలుగా భారతదేశం ఉన్నప్పటికీ కూడా ప్రధానంగా వాళ్ళు ఉత్తమ పాలన ఎలా ఉంటుందంటే, తాము ఎవరి మీదకి దాడి వెళ్లకుండా తమను తాము రక్షించుకుంటూ ఇతరులు దాడి చేస్తే సమాధానం చెప్పగల సత్తా కూడా కలిగి ఉండాలి. అంతేగాని మాకెవరితో విరోధం లేదండి, అందుకే మేము సైన్య వ్యవస్థను పట్టించుకోము అనకూడదు. మనకి విరోధం లేకపోవచ్చు కానీ మనల్ని విరోధులుగా భావించే వాళ్ళు ఉంటారు. వారి నుంచి రాజ్యాన్ని రక్షించాలి అంటే తప్పకుండా సైన్య వ్యవస్థ బలంగా ఉండాలి. ఈ సైన్య వ్యవస్థకి సేనాధ్యక్షుడు అనేది ప్రధానంగా చెప్పబడుతూ సైన్యము. ఈ విధంగా పురోహిత, మంత్రి, అమాత్య వర్గములు. ఇంకా తర్వాత ఇంకా చాలా చాలా వర్గాలు విభాగించింది నీతిశాస్త్రం. ఇప్పుడు మనం గమనించినప్పుడు
ఇవన్నీ కూడాను రాజ్యక్షేమానికి ఏర్పడ్డాయి. ఇవి తెలుసుకుంటూ పాలించినవాడు పృథు చక్రవర్తి. వీటన్ని చక్కగా చేశాడు. రాజ్యపాలన కూడా నిస్వార్థంగా దేశక్షేమం కోసం, ప్రజాక్షేమం కోసం ఈశ్వర స్పృహతో నిర్వహిస్తే అది కూడా యజ్ఞమైంది. అందుకు పృథు చక్రవర్తి అన్ని యజ్ఞములే చేశాడని చెప్పుకోవాలి. పైగా నిస్వార్థంగా పాలన చేసే రాజు యజ్ఞజీవనం గడిపినవాడే. పాలకుడు నిస్వార్థపరుడితే యజ్ఞజీవనం గడిపినవాడే. ఎందుకంటే నేను పాలన చేసినందుకు న్యాయబద్ధంగా ఏదొస్తుందో దానితో నన్ను పోషించుకుంటాను, అంతేగాని అవినీతి వైపు వెళ్ళి అధికారం చేతిలో ఉంది కదా అని భోగలాలసతో నేను సంపదలు పోగు చేసుకోను అనేవాడు ఉత్తమ పాలకుడు అని చెప్తున్నది భారతీయ నాగరికత. అలా పాలించినటువంటి వాడు యజ్ఞజీవనుడే. అందుకే ఒకప్పుడు మాంధాతృ చక్రవర్తి, ఒక కథలోంచి మరొక కథలోకి వెళుతున్నాం అనుకోవద్దు, అన్నీ పనికొచ్చేవే, అసలు కథను విడిచిపెట్టం, మళ్ళీ వద్దాం. మాంధాతృ చక్రవర్తి అని ఇక్ష్వాకువంశంలో మహాచక్రవర్తి ఉండేవాడు. ఆయన మహాభక్తుడు కూడా. యజ్ఞయాగాదులు చేసి విష్ణువుపై మహాప్రీతి కలిగిన భక్తుడై చేసిన ప్రతికర్మ నారాయణార్పణ బుద్ధితో చేస్తున్నవాడై వైరాగ్యవంతుడయ్యాడు. వైరాగ్యం వచ్చిన తర్వాత వివేకం ఏర్పడి ఈ ప్రపంచమంతా అనిత్యం, నిత్యం భగవంతుడు ఒక్కడే, ఇది చాలా అవసరమైన వివేకమే. నిత్యమైన భగవంతునిపై ప్రేమ పెంచుకుని ఆయనే సరస్సును భావించిన వాడై యజ్ఞం చేస్తూ ఉండగా విష్ణువును ఉద్దేశించే యజ్ఞం చేస్తున్నాడు, లోకక్షేమం కోసమే. ఇంద్రుడు ప్రత్యక్షమయ్యడానికి. ఇంద్రుడు ప్రత్యక్షమైతే నీకేం కావాలని అడిగాడు. అడిగితే నాకు నారాయణ అనుగ్రహం కావాలి అంటే, నారాయణ దర్శనము అనుగ్రహం. నాయనా నువ్వు ధర్మబద్ధంగా జీవిస్తే నారాయణ అనుగ్రహం ఎలాగో ఉంటుంది. దర్శనం అంటావా, అంత తేలిక కాదు. నారాయణ దర్శనం మాకే సాధ్యం కాదు, దేవతలకు కూడా విష్ణు దర్శనం తేలిక కాదండి. వాళ్ళు వెళ్ళి బ్రహ్మతో మొరపెట్టుకుంటే బ్రహ్మదేవుడి ధ్యానంతో విష్ణువుని తలంచుకుంటాడు, అప్పుడు విష్ణువు సందేశం పంపిస్తాడట. అంటే బ్రహ్మకు కూడా కష్టమే, అంత తేలిక కాదు విష్ణు దర్శనం. భక్తి ఉంటే అనుగ్రహం లభిస్తుంది, దర్శనం మాత్రం అంత తేలిక కాదు నాయనా. కాబట్టి నాకే తేలిక కానిది నీకు నేను ఎక్కడ ఇవ్వగలను, ఇంకేదైనా కోరుకున్నాడు. అయితే నాకు ఈ రాజ్యధర్మం అంతా పరిత్యజించి భిక్షావృత్తిని స్వీకరిస్తూ సన్యసించాలనిపిస్తోంది అన్నాడు. అప్పుడు మాట్లాడుతున్నాడు ఇంద్రుడు, అద్భుతమైన మాట. కోరిక గొప్పగా కనిపిస్తోంది కానీ మంచిది కాదు నాయనా అన్నాడు. ఇక్కడ ఎవరికేదో అది, ఏదో శాస్త్రాధ్యయనం చేసుకుంటూ తపస్సులు చేసుకునే వాళ్ళు వైరాగ్యవంతులు వెళ్ళారంటే అర్థం ఉంది. నువ్వు పాలకుడివి, నువ్వు రాజ్యాన్ని పాలించవలసిన ధర్మాన్ని విడిచిపెట్టి సన్యసిస్తాన్ని వెళ్ళిపోవడం దోషం సుమా. ఇదే బోధ కృష్ణుడు అర్జునుడికి తర్వాత కొన్ని యుగాల తర్వాత చేశాడు. ఆయన అని కొన్ని యుగాల క్రింద మాట చెప్తున్నాం. మాంధాతృ చక్రవర్తి ఇంద్రుడికి చెప్పిన మాట, విష్ణువు ప్రసన్నుడు కావాలంటే నువ్వు అన్ని విడిచిపెట్టి సన్యసిస్తే ప్రసన్నుడవుతాడు అనుకున్నావా? స్వామిని ప్రసన్నం చేసుకోవాలంటే రాజ్యపాలన కంటే గొప్ప యజ్ఞం లేదు నాయన, గొప్ప యోగం లేదు. కాబట్టి నువ్వు ధర్మబద్ధంగా పాలన చేయి. నీకు వైరాగ్యం కలగడం సంతోషమే, వైరాగ్యం కలిగింది కనుక త్యాగదృష్టితో పాలన చేయి. వైరాగ్యం లేకపోతే భోగదృష్టి వస్తుంది. ఇక్కడ బాగా తెలుసుకోవాల్సింది, వైరాగ్యం లేని వాడికి భోగం అనుభవించాలని కోరుకుంటుంది. వాడు పాలన చేస్తే ఎలా ఉంటుంది? భోగం కోసం వాడు ఏమైనా పని చేయవచ్చు, చేతిలో అధికారం ఉంది, సంపద ఉంటుంది పాలకుడికి. రెండు ఉన్నాయి కనుక పవర్, మనీ, ఈ రెండు చేతిలో ఉన్నప్పుడు భోగం కోసం ఏమైనా చేస్తాడు. అయితే అక్కడ ధర్మం ఎంటర్ అవుతుందండి. నువ్వు భోగం అనుభవించు, వద్దని మేము చెప్పట్లేదు, కానీ ధర్మబద్ధమైన భోగం అనుభవించు, ధర్మబద్ధంగా పాలన చేయి. ఆ పాలనలో నీకు కప్పముల ద్వారా రాజు ఎంత అనుభవించాలో శాస్త్రం చెప్పింది. పన్నుల ద్వారా వచ్చిన ఆదాయంలో రాజు తన జీవనానికి ఎంత భాగం వినియోగించుకోవాలో శాస్త్రం చెప్తోంది. ఇక్కడ మిగిలిన భాగమంతా క్షేమానికే, లోకక్షేమానికి వినియోగించుకోవాలి. నీకు నిజంగా భోగదృష్టి ఉంటే ధర్మబద్ధంగా నీ వంతుగా ఏదొచ్చిందో దానితో భోగం అనుభవించు. నీకు వైరాగ్య దృష్టి ఉందనుకో, భోగదృష్టి ఎలాగో ఉండదు కనుక వైరాగ్య దృష్టి ఉన్నప్పుడు వైరాగ్యంతో పాలన చేయి. ఈ మాట అర్జునుడితో చెప్పాడు. వైరాగ్యం వస్తే వైరాగ్యంతో యుద్ధం చేయి, వైరాగ్యం రాలేదనుకో భోగదృష్టితో యుద్ధం చేయి, కానీ ధర్మంతో ప్రవర్తించు. ఇది చాలా గొప్ప మాట. అదే ఇక్కడ మాంధాత చక్రవర్తికి ఇంద్రుడు ఉపదేశించాడు. కనుక భగవంతుని అనుగ్రహం పొందడానికి ఎక్కడికో పారిపోనక్కర్లేదు. కొంతమంది కుటుంబంలో కూడా భార్య తిట్టిందునో, కొడుకు అనుకూలంగా లేడునో అన్నీ విడిచిపెట్టి హిమాలయాలకు పారిపోవాలండి. ఒక్క రాత్రి అక్కడ బతికితే తెలుస్తుంది ఆ మంచుకి, అక్కడున్న క్రిమికీటకాల ధాటికి. ఎందుకంటే మన ఇళ్లల్లో కుట్టే దోమల కంటే గట్టి దోమలు ఉంటాయి అడవులో, ఇక్కడ ప్రవేశించే ఎలకల కంటే భయంకరమైన ఎలకలు ఉంటాయి. నువ్వు ఆ గుహలో కూర్చొని తపస్సు చేసుకుంటుంటే ఎలకలు వస్తే నీ జపం సాగదు. ఇదంతా పలాయనవాదం అనిపించుంటుంది తప్ప పరమార్థవాదం కాదు, తెలుసుకోండి. ఇక్కడ
కనుక ఏదో ఆధ్యాత్మికత అనే మాటతో ధర్మం నుంచి పలాయనం కూడదు, ఇక్కడే సాధించగలం మనం. కాబట్టి ఎక్కడికో వెళ్ళిపోనక్కర్లేదు, నువ్వు ఉన్నదానికి జస్టిఫై చేయి, న్యాయం చేయి, అదే యజ్ఞం, అదే తపస్సు, దానికి భగవంతుడు సంతోషిస్తాడు. ఇలాగా మానవుని కర్తవ్య నిష్ఠుడిగా చేయగలిగిన సనాతన ధర్మానికి ఒక నమస్కారం అండి. అంత అందంగా చెప్పింది ఇక్కడ. కానీ మాంధాతృ చక్రవర్తితో ఆయన చెప్పిన మాట ఏదుందో పృథు చక్రవర్తి కూడా అదే పాటించాడు. పూర్వీకులు పాటించిన ధర్మం అది. అప్పుడు మాంధాతృ చక్రవర్తి భగవదర్పణ బుద్ధితో చేసిన ప్రతికర్మ భగవదర్పణ బుద్ధితో చేయడం వల్ల క్రమంగా చిత్తశుద్ధి పొంది తదనంతరం వారికి బాధ్యత అప్పగించి తాను వానప్రస్థానికి వెళ్ళి అంతర్ముఖుడి విష్ణువుని పొందాడు అని మాంధాతృ చక్రవర్తి కథ భారతంలోనే చెప్పబడుతోంది ఇక్కడ. ఇప్పుడు ఈ పృథు చక్రవర్తి ఆ మార్గంలోనే పాలన చేశాడు. కానీ చిత్రం ఏంటంటే భూమి నుంచి పంటలు రావడం లేదు, కరువు లాంటివి ఏర్పడ్డాయి. అప్పుడు ఆయన, నేను ఇంత ధర్మంగా ఉన్నా ఇవన్నీ ఎందుకు వచ్చాయి? మనం ధర్మంగా ఉంటేనే దైవాన్ని నిలదీయగలం. ఈ మాట గుర్తుపెట్టుకోండి. భగవంతుడా నాకెందుకు ఇది చెయ్యలేదు అని ప్రశ్నించాలి అంటే నువ్వు ధర్మంగా జీవించినప్పుడు ప్రశ్నించే అర్హత ఉంటుంది. అంతేగాని నేను మొన్నటి నుంచి నీకోసం విష్ణు సహస్రం 1000 మార్లు చదివాను ఇంకా అనుగ్రహించవా అంటే దానికైనా సంతోషించడు. నువ్వు ధర్మంగా జీవిస్తే దైవాన్ని ప్రార్థించే అర్హత, అంటే అడిగే అర్హత ఏర్పడుతుంది. ఇది చాలా గొప్ప విషయం. అంటే అధర్మపరుడి ప్రార్థనలు భగవంతుడు ఆలకించడు, ధర్మపరుడి ప్రార్థన మాత్రమే ఆలకిస్తాడు. ఎంత గొప్ప విషయం! అందుకు పృథు చక్రవర్తి మహర్షులందరినీ పిలిచి, నేను పెద్దల మార్గంలోనే వెళ్ళానే, అయినా ఇవన్నీ ఎందుకు ఏర్పడ్డాయంటే ఆ మాట భూమినే అడుగు అన్నాడు. వెంటనే తపశ్శక్తి సంపూర్ణమైన పృథు చక్రవర్తి కూడా ధనుర్బాణాలు స్వీకరించి భూమిని నిలదీసి అడిగట్ట. అప్పుడు భూదేవి గోరూపం ధరించి కనబడింది. నేను ధర్మబద్ధంగా ఉన్నప్పటికీ నువ్వు నాకు ఫలాలు ఇవ్వలేదు, ఎప్పుడో అది నీ దోషం అవుతుంది. దోషమైనప్పుడు శిక్షించవలసిన బాధ్యత రాజుది కనుక నేను శిక్షిస్తానన్నాడు ఇక్కడ. అప్పుడు ఒక మాట అన్నది గోమాత, అంటే భూమాత ఒక మాట అన్నది, నాయనా ఇవాళ నువ్వు బాగానే చేసావు, కానీ నీ పూర్వపు రాజైన తండ్రి ఎన్ని పాపాలు చేశాడు, ఆఖరికి దొంగలా జీవించాడు. అంటే నాయకుడు దొంగ అయితే దేశం అధపతనం అవుతుంది. మరి దొంగలే నాయకులైతే ఆలోచించవలసిన అవసరం ఉంది. కానీ దొంగల నాయకులను చేసుకుని వాడి వెనకాల 50 కేసుల్లోనే తెలిసి కూడా వాడిని నాయకులు చేసుకుని ప్రజల్ని ఎవడు రక్షించగలడో ఆలోచించుకోండి ఇక్కడ. కనుక నాయకుడు దొంగ అయితే ప్రమాదము, దొంగల నాయకులు అయితే మరీ ప్రమాదము. ఇక దొంగలు కలిసి ఊళ్ళు పంచుకున్నారు సామెత ఉంది. కానీ మీ నాన్న కాలంలో ఆయన అవినీతికి సంతోషించి మిగిలిన పాలకులు, సామంతులు, అధికారులు అందరూ అవినీతి పరులు అయిపోయారు. వీళ్ళందరూ ఇక్కడ దొంగలైపోయి ఇవ్వడం వల్ల దస్యుప్రాయ అనే మాట అక్కడ చెప్తున్నాడు. అంటే మొత్తం పాలకులు దస్యుప్రాయులైపోయారు, అంటే దొంగలతో సమానమైపోయారు. వాళ్ళందరూ అవి దోచుకున్నారు. ఆ అధర్మ ప్రభావం ఇప్పుడు నీ కాలం వచ్చేటప్పుడు కనబడిందంటే ఆ అధర్మం ఇప్పుడు కనబడింది. ఎందుకంటే మీ నాన్న కాలంలో అంతా బాగుంది, గమనించవలేదు. అంటే ఆ పూర్వీకుల పుణ్యం ఆ కాలంలో ఉంది, ఇది తెలుసుకోవాలి ఇక్కడ. ఇవాళ మనం 4 మెతుకులు లోపలికి వెళ్తూ క్షేమంగా ఉన్నామంటే మన పూర్వీకుల పుణ్యఫలం. ఇప్పుడు మనం ఏం చేసుకున్నామో ఆలోచించుకోవాలి. కనుక మీ నాన్న పాప ఫలం ఇక్కడ ఉంది కదా, అంటే నేను ధర్మంగా ఉన్నాను కదమ్మా అంటే దాని ఫలం రావడానికి కొంత సమయం పడుతుంది. ఒక విత్తనం నేల మీద పడేసినా అది బయటకు మొలకగా, మొక్కగా, మానుగా, ఫలంగా రావడానికి కొంత సమయం పడుతుంది కదా. అదేవిధంగా నువ్వు చేసిన ధర్మానికి కూడా కొంత సమయం పడుతుంది, ఓపిక పట్టు అని చెప్తే ఆయన అమ్మవారికి నమస్కారం చేసుకున్నాడు. అప్పుడు చెప్పింది ఆ తల్లి, నేను ఏ సంపదనైనా ఇవ్వగలను. ఈ అద్భుతమైన భావం చూడాలండి. భూమిని ఒక ఆవుతో పోల్చి చెప్తున్నారు. పోల్చి చెప్తున్నారనే కంటే దర్శించి చెప్తున్నారు అనొచ్చు. భూమిని గోవుతో పోల్చడం వైదిక సంప్రదాయం. భూమి గోవు అయితే వృషభం ఎవరు? ఇది గొప్ప ఆలోచన చేశారు. ఎందుకంటే ఆవు పాలు ఎప్పుడు ఇస్తుంది అంటే ఆమె సంతానాన్ని కన్న తర్వాతే క్షీరం ఇవ్వగలదు కదా. సంతానాన్ని కనాలంటే అందులో వీర్యం ప్రవేశించాలి, అది వృషభం వల్ల వస్తుంది. కనుక భూమి మనకు కావలసిన పాడిని అంటే పాలని ఆవు పాలిచ్చినట్లుగా భూమి మనకు సంపదలు ఇస్తుంది కదా. అయితే ఆవు పాలు ఇవ్వాలంటే వృషభ సంపర్కం కావాలి. భూమి మనకు సంపదలు ఇవ్వాలంటే ఆ వృషభం పేరు ధర్మము. ధర్మం అనే వృషభం ద్వారా భూమి అనే గోవు మనకు సంపదలు ఇస్తుందట. ఏం అద్భుతమైన భావం అంటే! ఇది సత్యమే అనిపిస్తే ఈ సత్యాన్ని రచించిన ఋషులకి నమస్కారం చేద్దాం. కాదండి ఇది ఒక కాల్పనిక భావం అంటే దానికి నమస్కారం చేసుకుందాం. ఏదైనా గొప్పగా ఉంది కదా ఇక్కడ. మొత్తానికి ధర్మ వృషభం వల్ల భూమి అనే గోవు
మనకు అన్ని సంపదలు ఇస్తుంది. ఎందుకంటే మన కడుపు నిండేది, మనం బ్రతికేది, మన సంపదలు పొందేది కేవలం భూమి నుండి మాత్రమే. అందుకే వేదం ఒక మాట చెప్పింది, ఇదం ద్యావా పృథివీ సత్యమస్తు అనే మాటలో ఆకాశము భూమి ఇవి ఎలాంటివంటే పితుర్మాతర్ యదుహోపబ్రువేవా అమ్మని సంధ్యాకాలాల్లో చెప్పుకుంటాం మనం. ఇక్కడ ఆకాశం తండ్రి, భూమి తల్లి. ఏమి అద్భుతమైన భావం అండి. ఇక్కడ భూమిని తల్లి అని భావించడం వైదిక సంప్రదాయం. అందుకే వైదిక సంప్రదాయంలో ఉన్న భారతదేశం మాత్రమే వందే మాతరం అని భూమాతకు నమస్కారం చేస్తుంది. ఇతరులకు ఆ భావమే రాదు, ఎందుకంటే ఆ సంస్కారమే లేదు. కనుకనే భూమిని తల్లిగా భావించేది వైదిక సంస్కృతి. అయితే భూమి తల్లి అయినప్పుడు తండ్రి ఎవరంటే ఆకాశమే తండ్రిట. అంటే ఆకాశం నుంచి వచ్చేటటువంటి వర్షాదులన్నీ పొంది భూమి మనకి అని సంపదలిస్తున్నది అని ఒక భావంతో చక్కగా చూపించారు. అటువంటి ఆ భూదేవి నీకు కావలసిన సంపద ఇవ్వడానికి సిద్ధంగా పొదుగుతోంది, నువ్వు పిండుకో అందిట. ఇప్పుడు ఎవరిని? పృథు చక్రవర్తిని. ఎలా పిండాలి అంటే పృథు చక్రవర్తి ఇప్పుడు ఆ పిండే పద్ధతి చూపిస్తున్నాడు. ముందు పిండాలంటే దూడ దగ్గరికి రావాలట. దూడ చేపిన తర్వాత అప్పుడు పిండడం జరుగుతుంది. దూడ ఎవరు అంటే మనువుని దూడగా పిలిచాడు పృథు చక్రవర్తి. ఇదివరకు మనువు దివ్యలోకాల్లో ఉన్నటువంటి మనువుని పిలిచి నువ్వు దూడగా వెళ్ళన్నట్ట. దూడగా వెళ్ళిన తర్వాత పాత్ర ఏదంటే నా చేతులే పాత్ర అన్నాడు. అంటే ఒక దూడ, ఒక పాత్ర, ఒక పిండేవాడు, ముగ్గురు ఉండాలి. నా చేతులే పాత్ర, ఈ పాత్రతో పిండుకుంటానన్నట్ట. వెంటనే ఆ పృథ్వీ కావలసినవి ఇచ్చింది ముందు దూడ చేపిన తర్వాత. ఇదంతా ఒక సింబాలిజం, ఒక సంకేతవాదం. ఇదేంటో పరిశీలిద్దాం. మనువు అంటే ధర్మశాస్త్ర ప్రవర్తకుడు. వేదంలో ఉన్నటువంటి ధర్మాలని సమాజ క్షేమం కోసం ఏర్పరిచిన వాడు తొలి మనువు. అతనొచ్చి చెప్పాడు అంటే ధర్మశాస్త్రమే చేపినది. చేతులతో పితికాడంటే స్వయం కృషితో సాధించాలి భూమి ఇచ్చే సంపదలని చెప్పడం. ఇక్కడ నీ చేతితో సాధించాలి. చెయ్యి అంటే అర్థం ఏంటండి? చెయ్యి అని అర్థం. కరోతీతి కరహ, అదే చెయ్యడమే చెయ్యి. కానీ చెయ్యాలి. అందుకని బద్ధకంగా కూర్చున్నవాడు ఏది సాధించలేడు. కృషి చెయ్యాలి. ఆ స్వయం కృషితో సంపాదించాలి. స్వయం కృషితో సంపాదించడానికి ధర్మం సహాయం కావాలి. అందుకే మనువు దూడయ్యాడు, స్వయం కృషితో భూమి నుంచి పిండాడు. ఇంకా అప్పటి నుంచి ఒక్కొక్కరు పిండుకోవడానికి వచ్చేట. అద్భుతంగా చెప్తున్నాడు. బృహస్పతిని దూడగా చేసుకుని ఇంద్రుడు అమృతాన్ని పిండాడు అన్నారు. అంటే అర్థం భూమి సర్వదేవతలకి, సర్వలోకవాసులకి కావలసినది ఇస్తోంది. ఇంద్రుడు అలా తీసుకున్నాడు. మహర్షులు ప్రణవాన్ని దూడగా చేసుకుని వేద విద్యను పొందట. అలా ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా. అంటే అర్థం ఏంటి? ఇందులో చూపిస్తున్నది ఈ భూమే సమస్త లోకాలకు కావలసింది ఇవ్వగలిగిన శక్తి కలిగింది ఈ భూదేవి. అందుకే దేవతల దృష్టి కూడా భూమి మీద ఉంటుంది. భూమి యందు జరిగిన యజ్ఞయాగాదుల వల్లనే దేవతలకు పుష్టి. కనుక మనం అనుకునే భూమి ఆ లోకాలకి, ఈ లోకాలకి అన్నిటికీ ఆధారమైన శక్తిగా వేదఋషి దర్శించాడు. అలాంటి భూమిని పాలించేవాడు ధర్మబద్ధంగా ఉంటే భూమి అన్నీ ఇవ్వగలదు, అందరికీ అనుగ్రహాన్ని పంచి ఇవ్వగలదు అనే భావం ఈ పృథు చక్రవర్తి కథలో కనబడుతున్నది. ఈ కథని బట్టి న్యాయము, ధర్మమే మనం పృథ్వీ యందు క్షేమంగా ఉండడానికి ఆధారంగా ఉంటాయని వృత్తాంతాన్ని చెప్తూ, రాజైనప్పటికీ కూడా ధర్మబద్ధంగా పాలించినప్పుడే అతడికి అర్హత ఏర్పడుతుంది. కేవలం ఒక రాజవంశంలో పుట్టినంత మాత్రాన కాదు, పుట్టుక ఒక పాటి అర్హత మాత్రమే. అదొక్కటే అర్హత అయితే మాత్రం అతడు రాజు కాలేడు, మిగిలిన ఎన్నో కావాలి. ఇది ప్రధానంగా సనాతన ధర్మం చెప్తున్న న్యాయాల్లో విశేషమైనది. చిత్రం ఏంటంటే ఈ న్యాయాల గురించి మనం మాట్లాడేటప్పుడు రామాయణంలో మన న్యాయశాస్త్రం గురించి నిన్న కొంతమేరకు ప్రస్తావించుకున్నప్పుడు ఏ విధంగా ప్రజాభిప్రాయానికి గౌరవం ఇచ్చేవారు అని. అది రాజ్యపాలనలో ప్రధానం ప్రజాభిప్రాయం, ప్రజారంజనం, అది ముఖ్యం. అంతేగాని అధికారం ముఖ్యం కాదు. అధికారాన్ని అనుసరించే రాజ్యం కాదు, ప్రజలను అనుసరించి అధికారం ఉండాలి. ఇక్కడ యథారాజా తథా ప్రజ అని మనం మాట అన్నప్పటికీ ప్రజల క్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని రాజు ఉన్నప్పుడే ప్రజలు క్షేమంగా ఉంటారని తెలుసుకోవాలి. ఇక్కడ ఇది ముఖ్యమైన అంశం. ఆశ్చర్యకరమైన మరొక విషయం ఏంటంటే అటు రామాయణంలో ఏ ధర్మాలు, శ్లోకాలు ఉంటాయో మీరు భారతంలో చదివినప్పుడు అవే చెప్పారు. ఆ రామాయణానికి పూర్వకథలు పురాణాల్లో ఉన్నాయి, వాటిల్లోనే అవే కనబడుతున్నాయి. వీటికి వాటికి టైం గ్యాప్ ఎంత ఉందండి? రామకథకి భారత కథకి ఎంత టైం గ్యాప్ ఉంది? మనం ఏదో ఒక యుగం అంటాం, త్రేతాయుగ ద్వాపర యుగం. త్రేతాయుగ అంతము రామకథ అయితే, ద్వాపర యుగ అంతము కృష్ణకథ. అయితే పురాణవేత్తలు ద్వాపరయుగ అంతంలో భారత కథ జరిగిందని ఒప్పుకుంటారు, కానీ మొన్నటి త్రేతాయుగంలో రామకథ జరిగిందంటే ఒప్పుకోరు. ఇంకా వెనకటి మన్వంతరాల్లో ఉన్నటువంటి త్రేతాయుగంలో జరిగిందని వాళ్ళు చెప్పారంటే ఇంకా గ్యాప్ ఉంది.
కానీ అంత కాలం క్రితం నాటి రామాయణంలో ఏ ధర్మాలు రాయబడ్డాయో, ఏ న్యాయ సూత్రాలు రాయబడ్డాయో అవే భారతంలో కూడా కనబడుతున్నాయి. ఇవే రాముడి కంటే పూర్వీకులైనటువంటి చక్రవర్తుల కథలు చెప్పే పురాణాల్లో కూడా ఉన్నాయి. అంటే ఎంత కాలం విరామం ఉన్నప్పటికీ కూడా ఆ ధర్మాలు అవే కనబడుతున్నాయంటే అర్థం ఏంటి? ఆ న్యాయాలే కనబడుతున్నాయంటే అర్థం ఏంటి? అంటే భారతదేశం సనాతన ధర్మాన్ని ఆధారం చేసుకుని అన్ని యుగాల్లోనూ నడిచిందని స్పష్టమవుతుంది ఇక్కడ. అదే ఇక్కడ కూడా కనబడుతున్నాయి. చిత్రం ఏంటంటే కొన్ని శ్లోకాలు యథాతథంగా రామాయణంలో ఉన్నవే భారతంలో కనబడతాయండి. వెంటనే మన రీసెర్చ్ స్కాలర్స్ ఏం చేస్తారంటే దాన్ని చూసి ఇది అందులో ఎవరు రాసి పెట్టేశారు అని. అలా ఎందుకు చెప్పుకోవడం? వాల్మీకి రామాయణం మీద ప్రీతితో వ్యాసుడే ఆ శ్లోకాలు స్వీకరించి ఇందులో పెట్టాడు. రెండూ ఒకే ధర్మాన్ని చెప్తున్నాయని మనకు చెప్పడానికి ఆ పని చేశాడు అనుకుంటే చక్కగా సరిపోయింది, అన్వయింపబడింది. ఇలాంటి న్యాయాలు చెప్పాలి అంటే వీటికి కొన్ని కోర్సులు తయారు చేయాలండి. ఒక సిలబస్సు, ఒక కరికులం, ఒక ఎడ్యుకేషన్ సిస్టమ్ తయారు చేయాలి. అలాంటి విద్యా సంస్థని, ఒక యూనివర్సిటీని స్థాపించగలిగిన శక్తి సనాతన ధర్మానికి ఉన్నది. అది తెలుసుకోవాలి ఇక్కడ. అంతేకాని ఏదో కాలక్షేపంగా కూర్చొని వినడానికి కాదు, ఇవన్నీ అధ్యయనం చేయడానికి ఏర్పడ్డాయి. ఆ సీరియస్నెస్ మనకు రావాలి. అలాంటి విద్యా కోశములు ఈ గ్రంథములన్నీ కూడా. వాటిని మీరు విభాగం చేసుకుంటూ భారతంలో రాజనీతి, రామాయణంలో రాజనీతి, పురాణాల్లో రాజనీతి, ఇలా మనం వెతుక్కుంటూ వెళ్ళి తీసుకొస్తే ఒక ఉద్గ్రంథాలు తయారవుతాయి. వాటిని బేస్ చేసుకుని మనం ఇప్పటి కాలానికి అన్వయించి తయారు చేస్తే ప్రపంచంలో అన్ని సమాజాలకి కూడాను అద్భుతమైన రాజనీతిని అందించగలిగిన విషయం మన భారతదేశ సనాతన ధర్మం నుండి అందించవచ్చండి. ఇక్కడ అంత శక్తి దీనికి ఉన్నది. కొన్నే మనం ఎంచుకుంటున్నాం, కానీ ఎన్ని వదిలిపెడుతున్నామో చెప్పేవాడికి తెలుసు. సమయాన్ని, ఔచిత్యాన్ని దృష్టిలో పెట్టుకుని చెప్పుకుంటున్నాం. ఒకప్పుడు నారదుల వారు ధర్మరాజు వద్దకు వస్తారు. అప్పుడే ఆయన చక్కగా పాలన చేస్తూ ఇంద్రప్రస్థ నగరం ఏర్పాటు చేసుకున్నాడు, ధర్మబద్ధంగా పాలన చేస్తున్నాడు. అప్పుడు నారదుల వారు వచ్చి ధర్మరాజుని ఎలా ఉన్నావు అని అడుగుతూ, ఎలా ఉన్నావు అడగడం రెండు రకాలండి. ఆరోగ్యంగా ఉన్నావా, ముప్పుట్లా తింటూ ఉన్నావా, పెళ్ళాం పిల్లలు బాగున్నారా, ఇది కాదు అడగడం. నీ ధర్మం సరిగ్గా జరుగుతుందా లేదా, ఇదిట ప్రశ్న. అది కుశల ప్రశ్న అనే మాటకు అర్థం నీ ధర్మం సరిగ్గా చేసుకుంటున్నావా లేదా. ఆరోగ్యం బాగుంటేనే ధర్మం సరిగ్గా చేయడం కనుక అన్నీ అన్వయింపబడతాయి. కంటే మానవ జీవితం వాడి ధర్మం వాడు పాటించినప్పుడే ఆరోగ్యంగా ఉన్నట్లు. అందుకని ధర్మాన్ని మానేసి మంచి బలంగా తిరిగినా వాడు అనారోగ్యవంతుడే. తెలుసుకోండి, ధర్మమే ఆరోగ్యం. కుశల ప్రశ్న అంటే అది. ఈ కుశల ప్రశ్న వేస్తున్నాడు ధర్మరాజు. ధర్మరాజుకి నారదుల వారు కుశల ప్రశ్న వేస్తున్నారు. అవి కొన్ని వందల శ్లోకాలు ఉన్నాయండి, వందల శ్లోకాలు, ఒక్క అధ్యాయమే. ఇదంతా కూడా కచ్చిత్ అనే మాటతో వస్తుంది. ఇలా జరుగుతోంది కదా, ఇలా జరుగుతోంది కదా అని కశ్చిత్. సరిగ్గా రామాయణంలో అయోధ్యకాండలో 100వ సర్గ కశ్చిత్ సర్గ అని పేరు. అక్కడ రాముడు భరతుడితో నువ్వు ఇలా పాలన చేస్తున్నావు కదా, అలా చేస్తున్నావు కదా, అలా కథ 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 అని అడుగుతాడు. ఈ కథ అనే మాట చాలా అందమైన మాట అండి. ఇలా చేస్తున్నావు కదా అనడంలో అర్థం ఇలా చెయ్యు అని చెప్పట్లేదు. ఎందుకంటే అప్పటికే రాజు అయిన వాడికి నువ్వు ఇవాళ నుంచి ఇలా చెయ్యాలి అంటే చుట్టూ ఉన్నవాళ్ళు ఏమనుకుంటారు, ఈయన చేయట్లేదు అని చెప్పడానికి వచ్చాడు అనుకుంటారు. నువ్వు ఇలా చేస్తున్నావు కదా అనడంలో ఎంత అందం ఉందంటే, ఈ ధర్మములు ముఖ్యమైనవే, నువ్వు చెయ్యాలని శాసిస్తూ ఉన్నట్టే కనబడుతూ నువ్వు ఎలాగూ చేస్తావులే అని చెప్పడం. నువ్వు చాలా మంచివాడివి, ఎప్పుడూ సత్యమే పలుకుతావు అన్నాడు అనుకోండి ఎవడో వచ్చి, అంటే నువ్వు సత్యం పలకరా అని చెప్పడం. అది ఆ చమత్కారం చెప్పే తీరది. పాపం తమను దొంగతనం అంటేనే తెలియదండి, అవినీతి అంటే లేదండి, అంటే నీతిగా బ్రతుకురా అని చెప్పడం చెప్పే తీరు. ఇక్కడ ఆ విధంగా నారదుడు వచ్చి మాట్లాడుతున్నాడు. మనకు నారదుడు అంటే ఏదో రామకథ, కృష్ణ కథ, నారాయణ నారాయణ గానం చేసేవాడు అనుకుంటాం. కానీ ఎంత ధర్మశాస్త్రవేత్తో తెలుసండి. అదేమిటో భారతదేశ సంస్కృతిలో గొప్పతనం ఏంటంటే ఆధ్యాత్మిక జీవితం, భౌతిక జీవితం, రెండు జీవితాలు లేవు. జీవితం పరిపూర్ణం ఆధ్యాత్మికతతోనే అవుతుంది. అది తెలుసుకోండి. ఇక్కడ పరిపూర్ణ జీవితం గురించి మనం మాట్లాడుతున్నాం. అంతేగాని మెటీరియల్ లైఫ్, స్పిరిచువల్ లైఫ్ అదేమిటి, లైఫ్ అంతే. మెటీరియల్ ఎలాగో ఉంటుంది, స్పిరిచువల్ కలిస్తేనే స్పిరిచువల్ మెటీరియల్ తయారవుతుంది. తెలుసుకోండి ఇక్కడ. కనుక జీవితాన్ని సమగ్రంగా అర్థం చేసుకోవాలి. అది నారద మహర్షి బోధించడం. ఇదే నారదుడు కృష్ణుడితో మాట్లాడతాడు మరొక చోట. అవన్నీ చాలా అందమైన మాటలు. సరే, ఇప్పుడు ధర్మరాజుతో నారదుడి మాటలు, వీటి ఆధారంగా మన న్యాయం ఎలా ఉందో తెలుసుకోవాలి.
ఎందుకంటే ఇదంతా అయిన తర్వాత ఒక మాట అంటాడు ధర్మరాజు, నువ్వు చెప్పిన న్యాయములు నేను పాటించే ప్రయత్నం చేస్తున్నాను అంటాడు చాలా వినయంగా. న్యాయములు అన్నాడు కనుక మా నాన్న శాశ్వత న్యాయానికి సరిగ్గా సరిపోయింది. మరొక మాట, మనం మంగళ శ్లోకం చెప్పేటప్పుడు మీరు జాగ్రత్తగా విన్నారో లేదో, సాధారణ మనం మంగళ శ్లోకాలు రాగానే చాలా తృప్తిగా ఉంటుంది. ఎందుకంటే ప్రవచనం అయిపోయిందని తృప్తి మనకు కాదు. ఇక్కడ పూజలో హారతి ఇచ్చినప్పుడు, యజ్ఞంలో పూర్ణాహుతి ఇచ్చినప్పుడు, పురాణంలో స్వస్తి చెప్పినప్పుడు కలిగే ఆనందం ఉంటుందండి. అమ్మయ్య అయిపోయిందని, అది అంతకుమించి ఇంకోటి కాదు. సరే, ఇక్కడ స్వస్తి చెప్పడం మాట చెప్తారు. రోజు మనం చెప్తున్నాం, స్వస్తి ప్రజాభ్యః చెప్పండి పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహిషాః. మహిషాః, మహి ఈశాః అంటే భూమికి నాయకులు ఎవరైతే ఉన్నారో వారు మహీం భూమిని, పరిపాలయంతాం న్యాయేన మార్గేణ న్యాయ మార్గంలో భూమిని పాలింతురుగాక పాలకులు అని రోజు భగవంతుడు ప్రార్థించాలి. అంటే మనం ఎవరినైతే పాలకులుగా పెట్టుకున్నామో వాడు బుద్ధి సరిగ్గా ఉండాలి, వాడు న్యాయబద్ధంగా పాలించాలి. దాని ద్వారా స్వస్తి ప్రజాభ్యః, ప్రజలందరికీ స్వస్తి. అసలు పర్పస్ మాత్రం స్వస్తి ప్రజాభ్యః. దానికి కావలసింది న్యాయేన మార్గేణ మహీం మహిషాః. తర్వాత ఏం చెప్పారు అంటే ఏమిటి? ఇది వినగానే కొందరికి ఇది జాతివాచకం అనుకుంటారు. నిజంగా ఇతరులు పాలించి మనలో మనకు చేసే డిస్క్రిమినేషన్ అంతా ఇంత కాదండి. ఒక అందమైన శ్రమ విభజనగా చేసుకున్న వ్యవస్థని పట్టుకుని ద్వేష విధంగా చూపించడంతో అర్థాలు తెలుసుకోలేకపోతున్నాం. గోబ్రాహ్మణేభ్యః అంటే ఆవుల వల్ల, బ్రాహ్మణుల వల్ల. బ్రాహ్మణులు అంటే నేను అర్థం చెప్పుకున్నాం, బ్రహ్మం అంటే వేదము, ధర్మము, తపస్సు, జ్ఞానము. అవి తెలుసుకుంటూ తెలియజేస్తూ వాటిని పాటిస్తూ పాటింపజేసే వాళ్ళు ఎవరు? వాడు బ్రాహ్మణులు. అలాంటి బ్రాహ్మణులు గోవులు క్షేమంగా ఉండాలి. అయితే ఇది చతుర్థి విభక్తిలో చెప్పుకుని వారికి క్షేమం ఉండాలంటున్నాం. కానీ సంస్కృత భాషలో చమత్కారం ఏంటంటే పంచమీ విభక్తి ఒకటి ఉంది. విభక్తులు తెలుసు కదండి. తెలుగునాట నడిబొడ్డును కూర్చుని విభక్తులు తెలుసా అంటే నాపై కోపం వస్తుంది. మన గోబ్రాహ్మణేభ్యః అనేది చతుర్థి విభక్తిలో గోబ్రాహ్మణులకై శుభం కలుగ్గాక. దాని పంచమీ విభక్తి అర్థం కూడా గోబ్రాహ్మణేభ్య అని అంటారు. అప్పుడు ఏమిటంటే గోబ్రాహ్మణుల వలన స్వస్తి ప్రజాభ్యః అని అర్థం ఇక్కడ. అంటే ఆ వేదవేత్తలు, తపోవేత్తలు, తపస్సులు ఇది జాతివాచకంగా చూసుకోకూడదు. అందుకే చెప్పును, అలా గోవులంటే ఆవులని మాత్రమే కాకుండా గోవులంటే వేదమంత్రములని అర్థం. గోభిః వాగ్భిః వేదమంత్రైః అని అర్థం చెప్పారు. అంటే గోబ్రాహ్మణేభ్యః అంటే ఆ వేదవాక్యముల వలన, శాస్త్రవాక్యముల వలన, ఆ శాస్త్రవాక్యాన్ని బోధించి ఆచరించే వాళ్ళ వలన స్వస్తి ప్రజాభ్యః ప్రజలు క్షేమం కలుగ్గాక. ఇది చెప్తున్నాం. న్యాయేన మార్గేణ అక్కడుంది అన్యాయం కనుక ఎలా పాలిస్తే న్యాయ మార్గం అవుతుంది అనే దానికి ఒక్క అధ్యాయం చెప్పుకున్నా సరిపోతుందని. అంత విస్తారమైన అధ్యాయం. అది కూడా మనం కొన్ని ఎంపిక చేసుకుని చెప్పుకుంటాం. 100 శ్లోకాలు ఉన్నాయి అందులో. విశేషంగా ముందు వచ్చినప్పుడు పలకరించుతూ మాట్లాడుతూనే ఆయన ఏమంటున్నాడంటే, నాయన మొదటి ప్రశ్నే చూడండి, బాగున్నావా, భోంచేసావా, కాఫీ తాగేవా, ఇవేమీ కాకుండా కశ్చిదర్థాశ్చ కల్పంతే ధర్మేచ రమతే మనః. మొదటి ప్రశ్న అన్నాడు ఇక్కడ. నాయన నీ మనస్సు ధర్మములందు ఆసక్తి కలిగి ఉంది కదా అన్నాడు ఇక్కడ. ఏదో చెయ్యక తప్పదని కొందరు ధర్మం చేస్తారు. చెప్పాడండి చేస్తే చాలా మంచిదిట, అందుకు చెయ్యక తప్పట్లేదండి. అది ఏడుస్తూ చేయడం. ప్రీతిగా చేయడం ఒకటి ఉందండి. ఏదైనా సరే ప్రీతిగా చేస్తే బాగుంటుంది. చెయ్యాలి కదా అని వంట వండితే వంటకు రుచి రాదు. ఉత్సాహంతో వండితే వంటకు రుచి వస్తుంది. ఏ పనైనా ప్రీతిగా చేయాలి. ప్రీతిగా చేసిన దానికి ప్రీతి లేకుండా చేసిన దానికి చాలా తేడా ఉంటుంది. అవునా లేదండి? ఏ ప్రొఫెషన్ అయినా అంతే, ఏ వృత్తి అయినా అంతే. అందుకే ధర్మేచ రమతే మనః, ధర్మమునందు ఆసక్తితో నువ్వు అర్థములు సంపాదిస్తున్నావు కదా అన్నాడు. కశ్చిద్ అర్థాశ్చ కల్పంతే ధర్మేచ రమతే మనః. అర్థకల్పనం అనేది రాజధర్మం. అర్థకల్పన అంటే సంపదలను సేకరించుట. ఎందుకంటే సంపదలు ఉంటేనే కదా రాజ్యాన్ని పాలిస్తావు. అదే నీ ఎకానమీ వీక్ అయితే ఏం చేస్తావు నువ్వు? కనుక దేశ సంపద అవసరమే, సంపద పెంచాలి. ఆ సంపద పెంచేటప్పుడు ధర్మేచ రమతే, ధర్మమునందు ఆసక్తితో సంపదలు కల్పిస్తున్నావు కదా, దానికి తగ్గట్టుగా సుఖ సంతోషాలు పొందుతున్నావు కదా అన్నాడు ఇక్కడ. ఎంత అందమైన మాట. కానీ ధర్మబద్ధంగా అర్థములు సంపాదించి ధర్మబద్ధమైన సుఖాలు అనుభవించాలి. ఇక్కడ అర్థము అన్నప్పుడు మనకు అర్థపురుషార్థమైంది. సుఖాలు అన్నప్పుడు కామము అని అర్థం. కామం అంటే భోగము అని అర్థం. కనుక అర్థకామములు ధర్మబద్ధంగా సంపాదిస్తున్నావు కదా, ఇది మొదటి ప్రశ్న.
రెండవది ఏమడుగుతున్నా అంటే కశ్చిద్ ఆచరితం పూర్వై నరదేవ పితామహీ. నీ పూర్వీకులైనటువంటి నరదేవులు, ఎంత గొప్ప మాట అన్నాడు, నరులుగా అవతరించిన దేవుళ్ళ వంటి వారు, అంటే పూర్వ చక్రవర్తులు అటువంటి వారు. రాముడికి నరదేవుడని పేరుంది, అంటే మానవుడిగా వచ్చిన దేవుడే ఆయన. అంతేకాదు పూర్వ చక్రవర్తులందరూ అలా త్యాగ నిరతితో లోకక్షేమాన్ని కోరుకుంటూ ప్రవర్తించారు. ఎవరు లోకక్షేమం కోసం జీవితాన్ని వెచ్చిస్తారో వారందరూ దేవతలేనండి. ఇదొక్కటి తెలుసుకుంటే చాలు ఇక్కడ. కనుక అటువంటి వాళ్ళు నీ పితామహులు, నీ పూర్వీకులు. వాళ్ళు ఏది ఆచరించారో దాన్నే ఆచరిస్తున్నావు కదా. ఇది తర్వాతి ప్రశ్న. కశ్చిద్ ఆచరితం పూర్వై కచ్చిద్ ఆచరితం పూర్వై నరదేవ పితామహీ. పైగా ధర్మ అర్థ సహితాం. నువ్వు ధర్మం పేరుతో అర్థాన్ని తక్కువపరచట్లేదు కదా, అర్థం పేరుతో ధర్మాన్ని తక్కువ చేయట్లేదు కదా అన్నాడు. చాలా గొప్ప మాట చెప్పాడు. నాకు ధర్మం అర్థం అక్కర్లేదండి, ధర్మమే ప్రధానం అనుకుంటే రాజైన వాడికి అర్థం మీద ఆసక్తి లేకుండా ఉండకూడదు, ఉండాలి. ఇతరులకి అర్థం మీద అంత ఆసక్తి ఉండకూడదు, రాజుకు ఉండాలి. ఎందుకంటే అర్థం లేకపోతే దేశాన్ని ఎలా నడుపుతావు? కనుక ధర్మం అనే పేరుతో అర్థాన్ని వెనక పెట్టకూడదు, అర్థం అనే పేరుతో ధర్మాన్ని వెనక పెట్టకూడదు. రెండింటి బ్యాలెన్స్ చేయాలి. అది చేస్తున్నావు కదా. అంత చక్కగా చెప్తూ కచ్చిదర్థేన వా ధర్మం ధర్మేణ అర్థమథాపివ. అర్థం వల్ల ధర్మము, ధర్మం వల్ల అర్థము దెబ్బతినడం లేదు కదా. అంతేకాదు ఆ రెండిటి కోసమని నీ భోగాన్ని వదులుకోవడం లేదు కదా అన్నాడు. అంటే నువ్వు సుఖపడాలి. దీన్ని బట్టి సనాతన ధర్మం వ్యక్తి సుఖానికి కూడా స్పేస్ ఇచ్చింది. ఇది తెలియక చాలామంది అంటారు, ముందు భోగాలు అనుభవించేద్దాం, తర్వాత రోగాలు వచ్చాక ఆధ్యాత్మికత చూసుకుందాం అంటారు. ఇక్కడ రోగాలు వచ్చాక చూసుకోవడానికి ఏం మిగులుతుందండి? హాస్పిటల్స్ తప్ప. కాబట్టి ఆరోగ్యం బాగున్నప్పుడే ధర్మం, ధర్మంతో ఆరోగ్యం, ఆరోగ్యంతో ధర్మం. కనుక మూడింటికి ప్రయారిటీ ఇవ్వాలి. ధర్మ అర్థ కామలు మూడింటికి ప్రయారిటీ ఇవ్వాలి. ఏదో ఒకదాన్ని పట్టుకుని మిగిలిన రెండు విడిచిపెట్టకూడదు. కానీ ధర్మసమ్మతమైన అర్థం, ధర్మబద్ధమైన కామం, ఇది ముఖ్యమైనది. అందుకే పురుషార్థాల్లో మొదటిది ఏమిటి? ధర్మం, తర్వాత అర్థకామాలు. అసలు పురుషార్థ విభాగం అని చేసిన సంస్కృతే గొప్ప నాగరికత కలదని ఒప్పుకోవాల్సిందండి. ఎక్కడుంది ఆ పురుషార్థ విభాగం? చిన్నపిల్లలకు కూడా తెలుసు పురుషార్థాలు అంటే ఏమిటో, కానీ గొప్పగా అలవాటైపోతే విలువ తెలియదు. అది వచ్చింది బాధ. హ్యూమన్ లైఫ్ పర్పస్ ఏమిటి అని అడిగితే తడుముకోకుండా చెప్పగలగాలి. ధర్మ అర్థ కామ మోక్ష, 4 సాధించడం. ధర్మ అర్థ కామ మోక్ష. నేను తెలిసిందే 10 సార్లు ఎందుకు చెప్తున్నానంటే అవి లక్ష్యాలుగా జీవిస్తున్నామని ప్రశ్నించుకోండి. మధ్యలో రెండింటి కోసం జీవిస్తున్న సందేహం లేదు. మధ్యలో రెండేమిటి? అర్థకామాలు. ధర్మం ప్రశ్న ఇది. అది మొదటి దాన్ని చెప్పాడు కదా, ఇది సంపాదించి ఆ రెండు సంపాదించుకో, దీనితో ఆ రెండు సంపాదించుకో. మాట మళ్ళీ రిపీట్ చేస్తున్నా. ముందు ధర్మాన్ని సంపాదించుకొని అర్థకామాలు సంపాదించుకో, ధర్మంతో అర్థకామాలు సంపాదించుకో. అప్పుడు చిత్తం శుద్ధమే మోక్షం కోసం ప్రయత్నించు. ఈ 4 ఒకదానితో ఒకటి కలిసి ఉండాలి, ఒక దాని తర్వాత ఒకటి కాదు. ఇది చాలా ముఖ్యమైన అంశం. అలా హ్యూమన్ లైఫ్కి పర్పస్గా ధర్మ అర్థ కామమోక్షంలో చెప్పినటువంటి ఋషి సంప్రదాయం కంటే, ఋషి నాగరికత కంటే, ఋషి విజ్ఞానం కంటే గొప్ప విజ్ఞానం ఏ దేశం ఇవ్వగలదు, ఏ నాగరికత ఇవ్వగలదో ఆలోచించండి. ఆలోచించాలి మనం కూర్చొని వేటికంత ప్రయారిటీ ఇస్తున్నాం, సరిగ్గా ఉన్నామా లేదా అని. ఒక్కొక్కసారి గమనిస్తే అర్థానికి ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చి భోగాన్ని విడిచిపెడతారు. అంటే సరిగ్గా భోజనం కూడా చేయడు. పొద్దుట్ లేచిందని ఏం చేయమంటారండి, చాలా బిజీ, అర్ధరాత్రి వరకు అయిపోతుందండి. దేంటి? ధన సంపాదన కోసం ఆరోగ్యాన్ని పడం పెడతారు, చక్కటి భోజనం కూడా చేయరు. అంటే వీళ్ళ అర్థం కోసం కామాన్ని త్యజించారు. కొందరు మహానుభావులు ఉన్నారు, కామం కోసం అర్థాన్ని త్యజిస్తారు. అంటే అర్థం తండ్రి తాతలు ముత్తాతలు సంపాదించిన డబ్బు అంతా కూడా వీళ్ళు భోగలాలస ఖర్చు పెట్టేస్తారు. నిజానికి అర్థకామాలను రెండింటినీ ధర్మం కోసం త్యజించే గొప్పవాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళు ఉత్తములు అనిపించుకుంటారు. కానీ ధర్మబద్ధంగా అర్థకామ సంపాదన చేసే జీవితం బ్యాలెన్స్డ్ లైఫ్. అరే ఫుడ్లోనే బ్యాలెన్స్డ్ డైట్ ఉండాలంటారే, జీవితంలో కూడా ఉండాలండి ఇక్కడ. అందుకే జీవితాన్ని తీర్చిదిద్దుకోవాలి. దేనికో ఒకదానికే ఎక్కువ ప్రయారిటీ ఇవ్వకూడదు. ముఖ్యం పిల్లలకి చెప్పండి. అది అంటే పెద్దలు అలా జీవిస్తే పిల్లలకి చెప్పచ్చు. ఇక్కడ ఎక్కువ ప్రయారిటీస్ ప్రొఫెషన్లో ఉన్నప్పుడు చూడండి, వృత్తికే ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చి ధర్మం పక్కన పెట్టేస్తారు. తాను చేయవలసిన ధర్మానుష్ఠానం ఉండదు. దేవపితృ కర్మలు కూడా వదిలిపెట్టేస్తారు. ఏమంటే పొద్దున్న జపం చేసుకున్నారా, ఐఎమ్ సో బిజీ అండి. దేనికి? డబ్బు సంపాదనకి. అరే దీన్ని త్యాగం చేసి అది ఎందుకయ్యా, దీన్ని బ్యాలెన్స్ చేయి, అది తెలుసుకోవాలి ఇక్కడ. ఆ బ్యాలెన్స్డ్ లైఫ్ ఇది చిన్నపిల్లలతనం నుంచి నేర్పగలిగితే
వాళ్ళు సంపూర్ణ ఆయువుతో ఆరోగ్యంతో జీవిస్తారండి. తెలుసుకోండి, ఇక్కడ అది చెప్పలేకపోతున్నాం మనం. కనుక ధర్మ అర్థ కామములు ఇవి చక్కగా చూసుకుంటున్నావు కదా. పైగా ఇంకో అద్భుతమైన మాట, విభజ్యే కాలే కాలజ్ఞ సదా వరద సేవసే కచ్చిదర్థంచ ధర్మంచ కచ్చిత్. విభజ్య కాలే, ఇది కూడా కాలాన్ని విభాగం చేసుకుని అన్నాడు. అసలు ఇంత చక్కగా చెప్తున్న ఈ వాక్యాలు గ్రంథాలను చూసి ఏదేదో పురాణ గ్రంథాలు, ఆధ్యాత్మిక కాలక్షేపాలు రిటైర్ అయిన తర్వాత కునుకుతూ వినాలని ఎలా అనుకోగలుగుతున్నారండి? ఒకవేళ రిటైర్ అయిన తర్వాత విన్నా ఇన్నాళ్ళు వినలేకపోయామని బాధపడుతూ వింటే చాలా బాగుంటుంది. ఇక్కడ కాలే కాలజ్ఞ విభజ్య, అద్భుతమైన మాట. టైంని డివైడ్ చేసుకోవాలట ఒక్క రోజులో. ఎలా అంటే ఏ కాలం దేనికి, ప్రాతకాలం దేనికి, మధ్యాహ్న కాలం దేనికి, సాయంకాలం దేనికి, రాత్రి కాలం దేనికి విభాగం చేసుకోమన్నాడు. ప్రాతకాలం శాస్త్రము చెప్పిన ధర్మములు అనుష్ఠానాలు ఆచరించాలి. మధ్యాహ్న కాలం లోక వ్యవహారాలు నువ్వు చేసిన కర్తవ్యాలు, ఏది సాయంకాలం వరకు కూడా. రాత్రి కాలం నీదైన వ్యక్తిగతంగా నువ్వు చేయవలసిన గృహకృత్యాదుల్లో నువ్వు ఉండాలి. ఇవి ప్రధాన విభాగం. కనుక విభజ్య కాలే కాలజ్ఞ సదా వరద సేవసే కచ్చిత్ రాజగుణై. అంతేకాదు, రాజుకు కొన్ని గుణాలు ఉండాలట. అదేమిటంటే చక్కగా ఎక్స్ప్రెస్ చేయగలగాలి, మాట్లాడగలగాలి. తానేం చేస్తున్నాడు, ఏం చెయ్యదలుచుకున్నాడు, రాజ్యానికి తాను చేస్తున్న విషయములేమిటి, ఇవన్నీ చెప్పగలిగిన వక్తృత్వం ఉండాలట రాజుకు. మొదటిది. రెండవది, తనలో ఆ రాజత్వం కనబడాలి, ఉట్టిపడాలి. ఆయన మంచి డ్రెస్ వేసుకుంటాడండి అంటే వేసుకోవడం రాజు యొక్క లక్షణం, అలాగే ఉండాలి. కనుక మొదటిది వక్తృత, రెండవది ప్రాగల్భ్యం. ప్రాగల్భ్యం అంటే గొప్పగా ఉండడమే కాదు, గొప్పగా కనబడాలి కూడా రాజు అయినటువంటి వాడు. అందుకే ఆయన రాజుగా వస్తున్నాడు అంటే ప్రతివారు అలా గౌరవించాలి ఆ వస్తున్న స్థితిని. ఇక మూడవది మేధస్సు ఉండాలి. ఇక నాలుగవది ఏమిటంటే ఒక పనికి పూర్వ అపర సంబంధం తెలియాలి. ఆ పనికి ముందేముంది వెనుకేముందో తెలుసుకోగలగాలి. నీతి విజ్ఞానం ఉండాలి, నడపవలసిన పద్ధతి తెలియాలి. విచక్షణత ఉండాలి. విచక్షణత అంటే ఎప్పుడు ఏది ఎక్కడ ఎలా అన్వయించుకోవాలో తెలియాలి. ఈ 6 గుణాలు ఉన్నవాడు పాలకుడవుతాడు. అద్భుతమైన మాట చూడండి. ఇవి కానీ కోర్సుల్లో రాస్తే ఈ రోజుల్లో పర్సనాలిటీ డెవలప్మెంట్కి, మేనేజ్మెంట్ స్కిల్స్కి ఒక సిలబస్లా చెప్పచ్చు ఈ అధ్యాయాన్ని అంతటి కూడా. మరొక్కసారి 6 అనుకుందాం. మొదట చెప్పింది వక్తృత, ప్రాగల్భ్యం, మేధ, పూర్వాపర సంబంధ జ్ఞానం, నీతి విజ్ఞానం, విచక్షణత. ఇవి ఉంటూ ధర్మపాలన చేస్తూ 7 ఉపాయాలు తెలియాలన్నాడు. సామదాన భేద దండోపాయం, ఔషధం, వ్యూహం, మంత్రం. సామదాన భేద దండ ఉపాయాలు మనకు వింటూ ఉంటాయి ఈ మాట. ఇది రాజనీతి శాస్త్రం వస్తుంది. సామము అంటే ఎవరైనా మనకు అనుకూలం కావాలి అంటే ముందుగా మంచి మాటలతో వాళ్ళని అనుకూలపరచుకోవాలి. దానికి వాళ్ళు లొంగకపోతే వాళ్ళకి ఏదో ఆఫర్స్ ఇవ్వాలి, అది దానం. దానికి లొంగకపోతే బెదిరించాలి, దానికి లోకపోతే దండించాలి. ఇది ప్రాసెస్. అందుకే సామ దాన భేద దండము ఎన్నయ్యాయి? 4. మంత్రము అంటే ఆలోచన, ఇది చాలా ప్రధానం, మంత్రాంగం. రెండవది ఔషధాలు అంటే సరి అయినటువంటి ఔషధులు, వ్యవసాయములు ఇవి కలిగి ఉండుట. అలాగే వ్యూహ రచన, ఏది ఎలా సాధించిన స్ట్రాటజీ, ఇవి ఉపాయములు, వీటిని ప్రయోగించాలి అన్నారు ఇక్కడ. సామదాన భేద దండ, తర్వాత మంత్ర ఔషధ వ్యూహములు. ఇవి అంటే 6 గుణములు 7 ఉపాయాలు రాజుకుండవలసింది. నెంబర్స్తో చెప్తూ గుర్తుండిపోతుందని. పాయింట్ అంటారు, బుల్లెట్ పాయింట్స్ అని. ఇవి బుల్లెట్ పాయింట్స్లో చెప్తున్నాడు, ఒక్కొక్కడు గుర్తుపెట్టుకోవాల్సినవి అంతే. ఇలా చెప్తూ నీ శక్తిని, శత్రువుల శక్తిని బాగా పరిశీలిస్తున్నావు కదా కచ్చిత్. ఎందుకంటే అవతల వాడు మన మీద దండెత్తడానికి సిద్ధమో లేదా మన శత్రుతా భావం కలిగి ఉండవచ్చు గాక. నువ్వు వెంటనే ఆవేశపడకూడదు. వాడి బలాన్ని, నీ బలాన్ని పరిశీలించాలి. నీ శక్తి ఏమిటి, వాడి శక్తి ఏమిటో తెలుసుకోవాలి. దాన్ని బట్టి వాడితో సంధి చేసుకోవాలో, యుద్ధం చేయాలో తర్వాత నిర్ణయించుకుంటావు. ముందు ఇవి గమనించుకోవాలి సుమా. అలాగే కోశాగారాన్ని వృద్ధి చేసుకోవడానికి కొన్ని రకాల పద్ధతులు ఉన్నాయి. అవేమిటంటే వ్యవసాయము, వ్యాపారము, అదేవిధంగా సేతువుల నిర్మాణం. సేతువులంటే ఒక దేశానికి ఉన్న వారధులు మొదలైనవి. తన దేశంలోనే ఒక ప్రాంతానికి కమ్యూనికేషన్స్ ఇలాంటివి ఏర్పరచుకోగలగాలి. అలా గనుల ద్వారా ఆదాయాన్ని పొందడం, స్వర్ణము ద్వారా ఆదాయాన్ని పొందడం. ఇంకొకటి అవినీతి పరులు, దొంగలు ఉంటే వారిని శిక్షించి వారి సంపదని కోశాగారానికి తీసుకెళ్ళాలట.
మన ఆర్థిక అవినీతి పరులను పట్టుకుని అంతవరకు వాళ్ళు దాచుకున్న నల్ల డబ్బును ఏం చేయాలంటే అది తీసుకొని ప్రభుత్వ కోశాగారంలో కలిపేయాలి. అది చెప్తున్నాడు ఇక్కడ. ఇలాగ కోశాగారాన్ని వృద్ధి చేయాలి. ఇక ఆ తర్వాత నీ ప్రకృతి అంతా క్షేమంగా ఉండేట్టు చూసుకున్నాడు. ప్రకృతి అనే శబ్దానికి రాజనీతి శాస్త్రంలో అర్థం వేరు. మన ప్రకృతి అంటే నేచర్ అంటాం. రాజనీతి శాస్త్రంలో ప్రకృతి అంటే ప్రజలు, మంత్రులు, సేనాధ్యక్షులు, అంటే రాజ్యంతో అనుబంధం ఉన్న వాటన్నిటి ప్రకృతి అంటారండి. ఆ ప్రకృతి క్షేమంగా ఉంది కదా. అదేవిధంగా నువ్వు పెట్టుకున్న దూతలు మొదలైన వారు వ్యసనాలకు లోను కావట్లేదు కదా అని అడిగాడు. చాలా ముఖ్యం. ఎవరినైతే దౌత్యంగా పెట్టుకుంటామో వాళ్ళు వ్యసన పరులై అవినీతి పరులైపోతే దేశానికి ప్రమాదం. అది దౌత్యనీతి చాలా ప్రధానమండి. దౌత్యనీతి ఒక దేశం తరపున, ఒక రాజ్యం తరపున ఇంకో దేశానికి ప్రతినిధిగా మాట్లాడేవాడు ఎలా ఉండాలో రాజనీతి శాస్త్రంలో కొన్ని శ్లోకాలు ఉన్నాయి వరుసగా. మేధావి, తెలివైన వాడు అయి ఉండాలి. వాక్పటు, చక్కగా మాట్లాడగలగాలి, కమ్యూనికేషన్ స్కిల్ అండి. ప్రాజ్ఞ, ఎన్ని చదువుకున్నా అప్లికేషన్ కావాలి కదా, ఆ తెలివితేటలు ఉండాలి. రాజభక్తుడే దేశభక్తుడై ఉండాలి. అన్నిటికంటే చాలా ముఖ్యం అది. ఇక్కడ దేశభక్తి లేనివాడు దౌత్యానికి పనికిరాదు. ఇంకో మాట చెప్పారు, ఏ దేశంలో పుట్టాడో ఆ దేశానికి వాడు దూతగా ఉండాలట. దూతగా ఉండేవాడు ఆ దేశంలో పుట్టినవాడై ఉండాలి. దూతే ఆ దేశంలో పుట్టినవాడై ఉండాలన్నప్పుడు పాలకులుగా ఉండవలసిన వాళ్ళు ఈ దేశంలోనే పుట్టాలి తప్ప ఎక్కడో ఐ నుంచి వచ్చి ఈ ఐలో ఉండకూడదు. తెలుసుకోండి. ఇక్కడ వాడు అర్హుడే కాడు. ఎందుకంటే వాడికి అటాచ్మెంట్ ఉండదు, ఈ భూమితో అనుబంధం ఉండదు. కానీ ఈ భూమితో అనుబంధం లేని వాళ్ళు పాలనా రంగంలో ఉంటే చాలా ప్రమాదం అండి, గుర్తుపెట్టుకోండి. అదే నా హిమాలయాలు, నా తిరుమల, నా కాశీ, నా అయోధ్య, నా రామేశ్వరం అని భారతదేశంతో ముడిపడినటువంటి మతం వాళ్ళకి ఈ దేశంపై ఉన్నటువంటి ప్రేమ ఎక్కడో పరాయితనాల వాళ్ళ మీద భక్తి కలిగిన వారికి ఈ దేశంలో పుట్టదు. తెలుసుకోండి. కనుక దేశంతో అటాచ్మెంట్ అనేటువంటిది లేని వాళ్ళు దూతగా ఉండడానికి తగదన్నారు. దౌత్యనీతి చాలా అవసరం. ఇప్పుడు వింటున్నప్పుడు నడుస్తున్న చరిత్ర కూడా మనస్సులోకి రావాలి. అవునా లేదా? వద్దన్నా వస్తుంది. అన్వయించుకోవాలి మనం. ఆ దౌత్యనీతి ఎలా నడుస్తుందో పరిశీలించండి. ఎంత సగర్వంగా, మా దేశం తక్కువదేమీ కాదు, నువ్వు మమ్మల్ని శాసించని అవసరం లేదు, మేము స్వయం ప్రతిపత్తి కలిగిన వాళ్ళని ధీమాగా చెప్పగలిగిన దౌత్యనీతి ప్రస్తుతం నడుస్తుందా లేదా చూడండి. ఇక్కడ అది ఉండాలి. అక్కడ అందుకని బెబ్బెబ్బే నువ్వు నొచ్చుకోకనైనా నువ్వు అన్నట్టే చేస్తాం, నీకు జీ హుజూర్ అంటాం అని ఒక గులాములాగా సలాము చేస్తూ బ్రతకవలసిన పరిస్థితి నా దేశానికి లేదు అనిపించుకునేంత పాలనా వ్యవస్థ ఉండాలండి. అలాంటి దౌత్యనీతి ఉండాలి. అంత బలోపేతంగా ఉంది కదా రాజ్యం. నీ దూతలు ఆ విధంగా ఉన్నారు కదా. ఎందుకంటే కపటులైన దూతలు రహస్యాలను బయటపెడతారు సుమా. ఇవి ఏ కాలానికి ఎప్పుడే అవుతాయో చెప్తారా? ఇప్పుడు చెప్తున్న భారతంలోని మాటలు మీరే చెప్పండి. ఏ కాలానికి ఎప్పుడే అవుతాయి? ఆ యుగంలో కాదు కదా, ఏ యుగంలో అయినా. ఎందుకంటే మనిషి అన్నవాడు ఏ యుగంలోనూ ఒకటే. అవే రాగద్వేషాలు, అవే కామక్రోధాలు, అవే ప్రేమలు, అవే మమకారాలు, అవే కోరికలు. ఏం మారాడండి? అప్పుడు బట్టకులాగా ఇప్పుడు బట్టకులాగా కడుతున్నాడు, కానీ బట్ట కట్టడం మానలేదు కదా. ఇప్పుడు భోజనాలు చేస్తున్నాడు, భోజనం మానలేదు కదా. ఏం మానుతాయి? ఏం మారతాయి? ఇది తెలుసుకుంటూ ఉంటే మానవ స్వభావం ఎప్పుడూ ఒకటే. ఆ స్వభావాన్ని దృష్టిలో పెట్టుకుని ఏర్పాటు చేసిన సనాతన ధర్మం కూడా ఎప్పుడూ ఒకటే. అది దాని యొక్క గొప్పతనం. అందుకే శాశ్వత న్యాయం అనే మాటకి ఇది ఒక జస్టిఫికేషన్ మనం ఇప్పుడు చెప్పుకుంటున్నాం. ఇక్కడ కచ్చిన్న కృతకైర్దూతై ఏ చాప్యపరిశంకితా త్వత్తోవా తవ చామాత్యై భిద్యతే మంత్రితం తథా. శంకించడానికి వీలు లేని వాళ్ళు, కపటం లేని వాళ్ళు దూతలు, మంత్రులుగా ఉండాలి. కానీ మంత్రులు దూతలకి ఆ విధమైన లక్షణం ఉండాలి. వాళ్ళు రహస్యాలోచనలు బయట పెట్టడం లేదు కదా అని ఒక మాట అన్నాడు. ఎందుకంటే ఒక స్ట్రాటజీ, ఒక రహస్యం దాచిపెట్టాలండి. మనం అంటూ ఉంటాం, రాజు ప్రజలకు ఎంత జవాబుదారీయో కొన్ని ప్రజోపయోగ కార్యక్రమాలు పూర్ణ రూపం ధరించే వరకు బయట పెట్టకూడదు. ఇది చాలా ముఖ్యమైనటువంటి అంశం. రహస్యం అనేది చాలా అవసరం. కానీ మంత్రం అనే మాటకి ఆలోచన అని ఒక అర్థము, రహస్యం అని మరొక అర్థము. కనుక మంత్రి అయినటువంటి వాడు ముందు ఆలోచన చేయాలి. వచ్చిన ప్రతి ఆలోచన బయట పెట్టకూడదు. ఈ ఆలోచనలు ముందు చర్చించుకోవాలి. ఆ చర్చించిన వాటిలో ఎంతవరకు ఉపకరిస్తాయో నిర్ణయించుకోవాలి. అవి నిర్ణయించుకుని నిర్ధారణకు వచ్చి ఒక పరిపూర్ణమైన కన్క్లూజన్, ఒక అవగాహనకు వచ్చిన తర్వాత అప్పుడు ప్రకటించాలి. అంతవరకు దాన్ని రహస్యంగా ఉంచాలి.
కనుక నా రహస్యాన్ని కాపాడేవాడే మంత్రి అవుతాడు. అలాగే దేశ రక్షణ కోసం, దేశ పాలన కోసం కొన్ని రహస్యాలు ఉంటాయి. అవి శత్రువులకు తెలిస్తే దేశానికి ప్రమాదం. కనుకనే దూత అయినటువంటి వాడు ఆ రహస్యాన్ని కాపాడేవాడు కావాలి. మంత్రులు కూడా రహస్యాన్ని కాపాడేవాళ్ళు కావాలి. అలాగే మిత్రులు, శత్రువులు, ఉదాసీనులు వీరి విషయంలో ఈ దూతలు ఎలా ఉన్నారు, మంత్రులు ఎలా ఉన్నారు, సైన్యం ఎలా ఉందో ఎప్పుడైనా ఆలోచిస్తున్నావా అని అడిగారు. ఇక్కడ మొత్తం రాజు రిలేషన్స్ 3 అని చెప్పుకున్నాను నిన్ననే. మిత్రులు, శత్రువులు, ఉదాసీనులు. ఉదాసీనులు న్యూట్రల్. మీరు చూస్తే ఇవే పారిభాషిక పదాలు కొంచెం అటు ఇటు మారినా ఇప్పుడు ఇవే కనబడుతున్నాయి ప్రపంచమంతా కూడా. కానీ ఈ మూడింటితో ఎవరితో ఎలా ఉండాలో తెలుసుకుంటున్నావు కదా. అదేవిధంగా మంత్రులు ఎలాంటి వాళ్ళని పెట్టుకోవాలో చెప్తున్నారు ఇక్కడ. రాజకార్యం నడిపేటువంటి అధికారం, బాధ్యత ఉన్నవారు ఎలా ఉండాలి అంటే నీతో సమానులై ఉండాలి అన్నాడు. అంటే అర్థం ఏంటి? స్టేటస్, ఈక్వల్ స్టేటస్. ఆ విధమైన స్టేటస్ వాళ్ళకి ఇవ్వాలి. రెండవది పెద్దవారై ఉండాలి. పెద్దవారంటే ముసలి వాళ్ళని మాత్రమే కాదు, జ్ఞాన వృద్ధాహ అని అర్థం. జ్ఞానంలో వృద్ధులై అంటే బ్రెయినీ ఫెలోస్, మంచి మేధావులై ఉండాలి. నిష్కల్మష హృదయం కలిగిన వాళ్ళై ఉండాలి. ఇది చాలా ముఖ్యమైనది. కశ్చిద్ ఆత్మసమా వృద్ధాహ శుద్ధాహ సంబోధన క్షమాహ అంటే అవతల వాళ్ళతో చక్కగా మాట్లాడగలిగిన వాళ్ళే ఉండాలి. ఎందుకంటే విజయో మంత్రమూలోహి, గొప్ప మాట అన్నాడు. విజయం అనేది మంత్రము ద్వారా వస్తుంది. మంత్రం అంటే ఆలోచన చేసే శక్తి ద్వారా విజయం అనేది వస్తుంది. కనుక ఆలోచన విజయానికి హేతువు. అలా ఆలోచన చేసి అమలుపరచగలిగే మంత్రులు ఈ లక్షణాలతో ఉన్నారు కదా. పైగా శుచయః, గొప్ప మాట అన్నాడు. శుచి కలిగిన వాళ్ళు, శుద్ధి కలిగిన వాళ్ళు ఉండాలట. అంటే మంత్రులు శుచిగా ఉండాలి. అంటే రోజు నీట్ అండ్ క్లీన్గా పార్లమెంటుకి రావాలి, అసెంబ్లీకి వెళ్ళాలి. అదే అర్థం. శుచి అనే దానికి స్మృతిలో ఒక అర్థం చెప్పారు. అర్ధ శౌచమేవ శౌచం. ఇది బాగా గుర్తుపెట్టుకోవాలండి. శుచి కలిగి ఉండాలి అంటే అర్థం అర్థ శౌచం. అంటే వాడు సంపాదించేది సక్రమమై న్యాయార్జితమై ఉండడమే శౌచం. గొప్ప అద్భుతమైన నిర్వచనం ప్రపంచానికి ఇచ్చింది భారతదేశం, తెలుసుకోండి ఇక్కడ. కనుక శౌచం కలిగి ఉండాలి అంటే అర్థం ఏమిటంటే వాడు ఆదాయం పవిత్రమై ఉండాలి. అంటే ఎవడి యొక్క ఆదాయం ధర్మబద్ధమైన సంపాదనో, ఎవడికి అక్రమార్జన ఉండదో వాడే మంత్రిగా ఉండడానికి అర్హుడు అని చెప్పినటువంటి శాశ్వత న్యాయం భారతదేశంలో ఉండాలని కోరుకోవడం తప్ప చెప్పండి ఇక్కడ. ఈ మాట చెప్తే ఇవన్నీ చెప్తారు కానీ ఈ రోజుల్లో ఎక్కడండి, ఎవరి దగ్గర అవినీతి సొమ్ము ఉంటుందో వాడే అవుతాడు అని మనమే డిసైడ్ అయిపోయాం ప్రజలే. అదే బాధాకరమైన అంశం. ఆ అవినీతి లేని వాడు ఎవడలేండి, అందుకే వాడు అవినీతి తెలిసినా మేము వాడినే గెలిపిస్తున్నామన్న ప్రజలు తయారైతే ప్రపంచానికి ప్రమాదం, తెలుసుకోండి ఇక్కడ. వాడు చరిత్ర తెలుసుకోవాలి. వాడి చరిత్రలో అవినీతి సొమ్ము ఉండరాదు, ఇది తెలుసుకోవాల్సింది. కనుక శుచి అంటే అర్ధ శౌచం కలవాడు. ఇది శాస్త్రం ఇచ్చిన డెఫినిషన్. అందులో మడిక్కువండి, తడెక్కువండి, చేతులు 10 సార్లు కడుగుతాడు అని అర్థం. మన కన్ఫ్యూజన్ కాకూడదని శాస్త్రమే చెప్పింది. అర్ధ శౌచమేవ శౌచం. ఇది గొప్ప విషయం. అలాంటి వాళ్ళు మంత్రులై ఉండాలి. మంత్రుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి రాజు. అంతేకాదు రహస్యంగా దాచగలిగిన శాస్త్ర పరిజ్ఞానం మంత్రికి ఉన్నప్పుడే రాష్ట్రం సురక్షితంగా ఉంటుంది. ఒక్కసారి ఆలోచించగలిగితే తొందరపాటు నిర్ణయాలతో దేశంలో క్షోభ కలిగి ఒక ఆర్టికల్ తయారు చేసి దేశంలోనే ఒక తలనొప్పి తయారు చేశారు. దాన్ని పరిమార్చితే కానీ దేశం సమగ్రంగా క్షేమంగా ఉండదు అని నిజంగా దేశక్షేమం కోరికిన పాలకులు వస్తే ఏం చేస్తారు? ఒక్కసారి ఆ ఆర్టికల్ రద్దు చేసామని తెలిస్తే చెప్తే రాజ్యంలో, లేదా రద్దు చేయడానికి ప్రయత్నిస్తున్నారని తెలిస్తేనే సంక్షోభాలు ఏర్పడతాయి. కనుక చాలా తెలివిగా ఎవ్వరికి ఏమి బయటికి ప్రకటించకుండా చేయవలసిన ప్రణాళికంతా రహస్యముగా మంత్రాంగంతో నిర్వహించి అంతా చేసిన తర్వాత ఎవడూ మళ్ళీ వేలెత్తి చూపలేని విధంగా తయారు చేసిన తర్వాత ఆ ఆర్టికల్ని రద్దు చేసామని ప్రకటించడం ఉందే, అది మంత్రబలం అండి. అది రహస్యమైన విషయం. అంటే మనం చదువుతున్న పురాణ వాక్యాన్ని ఎలా అప్లై చేసుకోవాలో చూడాలి. అదృష్టం ఏంటంటే ఈ పురాణాలపై, ఈ ధర్మంపై గౌరవం కలిగిన నాయకులు వచ్చినప్పుడే ఇంత మంచి నిర్ణయాలు వస్తున్నాయని కూడా గుర్తించవలసిన అవసరం అది. కాకపోతే నిన్న కాక మొన్న భారతదేశం గర్వించదగ్గ విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి జయశంకర్ గారు మాట్లాడిన మాటలు ఒక్కసారి తలంచుకోండి. ఆయన ఒకటే చెప్పాడు, స్ట్రక్చరల్ ఎనర్జీ కావాలి అంటే, స్ట్రక్చరల్ సిస్టమ్ కావాలి అంటే రామాయణ భారతాలు ఎపిక్స్ యువత చదవాలి అని ఆ మహానుభావుడు నిన్న కాక మొన్న వచ్చే స్టేట్మెంట్ చూడండి.
అందుకే ఈ దేశం ఎదిగిపోతుంటే తట్టుకోలేక ఇది ఎక్కడ అగ్రరాజ్యంగా దూసుకుపోతుందో అని భావిస్తూ అగ్రరాజ్యపు అహంకారంతో ఎన్నాళ్ళు ఉన్నటువంటి వారు దీన్ని అనేక రకాల ఇబ్బందులకు గురి చేయాలని ప్రయత్నిస్తున్నప్పటికీ కూడా చెక్కు చెదరకుండా మొక్కబోని ధైర్యంతో నిలబడగలిగామంటే ఆ మంత్రాంగ బలం చేతే. ఆలోచించుకోండి ఇక్కడ. ఎందుకంటే నేను నీ జోలికి రాలేదు, నువ్వు నా జోలికి ఎందుకు వస్తావు? నీ పాలన నువ్వు చెయ్యి, నీకు నాకు ఇచ్చిపుచ్చుకునే లావాదేవీలు చక్కగా జరగని. కానీ నేను ఎదుగుతున్నా నువ్వే ఆడవడం ఏంటయ్యా? లేక నన్ను అణచి నువ్వు ఎదుగుదాం అనుకుంటావా? మేము స్వయం ప్రతిపత్తితో ఎదుగుతున్నాం అని చెప్పగలిగినటువంటి మంత్రి ఎంత దేశభక్తులై ఉండాలి. ఈ దేశపు పురాతన సంప్రదాయాలపై ఎంత అవగాహన ఉందో చూడండి వాళ్ళకి, నాయకులకి. అలాంటి నాయకుల పాలనే భారతదేశానికి ఎప్పుడు లభించాలని సనాతన ధర్మ అభిమానంతో మనం ప్రార్థించాలి. ఈ వేదిక నుంచి స్పష్టంగా కనబడుతున్న అంశములే. ఇందులో ఒక పార్టీకి మద్దతో, ఒక పక్షానికి మద్దతో కాదు, ధర్మానికి, న్యాయానికి గౌరవం కల్పిస్తూ చెప్తున్నటువంటి మాటలు ఇవన్నీ. ఇది గమనించుకోవాల్సింది. కనుక మంత్రాంగం అనేది ఎంత అవసరమో చెప్తున్నారు ఇక్కడ. పైగా నువ్వు అకాలంలో నిద్రపోవట్లేదు కదా, ఇది పెద్ద ప్రశ్న. కొంతమంది అటు సమావేశాలు అవుతుంటే కునికే వాళ్ళని మనం చూస్తూ ఉంటాం. వాళ్ళు అర్హులే కారు అసలు పాలనా స్థితిలో. అంటే నిద్రను జయించడం చాలా ముఖ్యమైన అంశం అండి ఇక్కడ. కృష్ణుడు అర్జునుడితో మాట అంటాడు, గుడాకేశ అని. చదివారు కదా భగవద్గీతలో. గుడాకేశ, గుడాకం అంటే నిద్ర, నిద్ర మీద కంట్రోల్ ఉన్నవాడా అని అర్థంట. అంటే నిద్రపోనివాడా అని కదా అర్థం. నిద్ర అవసరమే, ఎక్కడ రావాలి అక్కడ రావాలి. అంతేగాని ఏదో 6:30కి తయారై ఇక్కడ కూర్చొని 8 లోపల నిద్రపోయి ఇంటికి వెళ్తే ఏం లాభం ఉండే. కనుక అది ఎక్కడ రావాలి అక్కడ రావాలి. కానీ కంట్రోల్ ఉండాలి. దానికంటూ కొన్ని సమయములు ఉన్నాయి, ప్రతిదానికి కొన్ని సమయాలు ఉన్నాయి. ఒక్క వాక్యం గుర్తుపెట్టుకుంటూ చాలు, ప్రతిదానికి సమయాలు ఉంటాయి. ఆ సమయాల్లో పాటించినట్లయితే ఆరోగ్యం బాగుంటుంది. అందుకే ఒక యోగి ఒక మాట చెప్పాడు, ఆహార నియమం అంటే తక్కువ తినడం కాదునైనా సమయానికి భోజనం చేయడం అని చెప్పారు. చాలా ముఖ్యమైనది. సరైన సమయానికి సరైన ఆహారం ఆరోగ్యాన్ని ఇస్తుంది. ఏ ఆహారం ఎప్పుడు అరుగుతుందో కూడా మన శాస్త్రం చెప్పింది. అసలు డైలీ రొటీన్ ఎలా తీర్చిదిద్దుకోవాలో సనాతన ధర్మం చెప్పిందండి ఇక్కడ. ఎందుకు? నువ్వు బాగా బ్రతకడం కోసం. అది ఇక్కడ. నువ్వు ఇలా ఉండడం వల్ల వాడికి ఏదో లాభం కాదు, పరలోక ప్రభుకి లాభం లేదు, నీకు లాభం, నీకు క్షేమం. ఇది గ్రహించవలసిన అవసరం. అందుకే హెల్దీ లైఫ్ అండి. ఎంత చక్కగా చెప్పారు. మన జీవన విధానం అంతా యోగ జీవనం. యోగం అంటే డిసిప్లిన్, ఒక క్రమశిక్షణ. క్రమశిక్షణ లేని జీవి ఏమి సాధించగలడు? అందుకే అది చాలా ముఖ్యమైనటువంటి అంశం. అందుకే కచ్చిత్ నిద్రావసన్నేసి కచ్చిత్ కాలే విబుధ్యసే. సకాలంలో నిద్రపోతున్నావు కదా, సకాలంలో లేస్తున్నావు కదా, ఈ రెండూ చాలా అవసరం. గీతలో భగవానుడు కూడా యుక్తాహార విహారస్య యుక్త చేష్టస్య కర్మసు యుక్త స్వప్నావబోధస్య యోగీ భవతి అన్న మాట చెప్పాడే లేదా? ఎవరికి ఆ యోగం లభిస్తుందో చక్కగా వివరించాడు. అది ముఖ్యమైనది. అలాగే రాత్రులు అపర భాగంలో మేల్కొని ఆలోచిస్తున్నావు కదా, కచ్చి చాపర రాత్రేషు చింతయ్య శర్థమర్థవిత్. రాత్రి చివరి భాగం అంటే బ్రాహ్మీ ముహూర్తం, అప్పుడు లేచి ఆలోచన చేస్తున్నావు కదా అంటే అప్పుడు వచ్చే ఆలోచనలు చాలా స్పష్టంగా ఉంటాయట. అలా జరుగుతున్నాయి కదా అని చెప్తూ, రాజకార్యాలు నువ్వు ఒక్కడివే ఆలోచించి నిర్ణయించడం లేదు కదా, అలాగని ఎక్కువ మందితో కూర్చొని డిస్కస్ చేయట్లేదు కదా. ఈ రెండు చాలా, ఒక్కడు ఆలోచించి నిర్ణయించకూడదు, అలా ఎక్కువ పెట్టుకొని నిర్ణయించకూడదు. ఇది చాలా ముఖ్యమైనది. రెండూ అతే. ఎవరితోనూ సంప్రదించకుండా ఏకపక్ష నిర్ణయం కూడదు. ఎవడి? రాజుకి. అంటే రాజ్య వ్యవస్థ ఎలా ఉండదో చూడండి. వాడికి మొత్తం పెత్తనం కాదు, ఏకపక్ష నిర్ణయం కూడదు. అలా ఎక్కువ మందితో కూర్చొని నిర్ణయించడం లేదు కదా అన్నాడు. ఇది చాలా ముఖ్యమైన అంశం ఇక్కడ. ఎక్కువ మంది అభిప్రాయాలు తీసుకుని ఉంటే ఏ పని జరగదండి. ముఖ్యమైన వాళ్ళని తెచ్చుకోవాలి. అందుకే కచ్చిన్ మంత్రయసే నైక కచ్చిన్న బహుభిస్సహ కచ్చిత్తే మంత్రితో మంత్ర న రాష్ట్రం పరిధావతి. ఈ మాటకు అర్థం ఏంటంటే రాజకార్యాల విషయమై ఒక్కడివి ఆలోచించడం లేదు కదా. ఎందుకంటే రహస్యం ఎప్పుడు 2, 3 అంతే. తెలియని అవివేకులు 10 మందితో కూర్చుని ఇది ఎలా ఉంటుంది అని ఆలోచిస్తే 10 మంది 10 రకాల అభిప్రాయాలు చెప్పి కొనసాగనివ్వరు. ఈ విషయం గురించి మనం చెప్తే ఆశ్చర్యం ఏంటంటే రాజనీతి శాస్త్రంలో ఇది రాయబడింది. అర్థశాస్త్రం ఒక శాస్త్రం మనకు ఉంది, తెలుసా? పుస్తకం పేరు తెలిసినా చాలు. రచించిన వాడు ఎవరు? కౌటిల్యుడు. ఆయన అమాత్య వ్యవస్థ గురించి చెప్తూ మంత్ర వ్యవస్థలో ఏకో మంత్రి నకర్తవ్య, ఒకడే ఆలోచించి నిర్ణయించకూడదు. అర్థశాస్త్రంలో వాక్యం చెప్తున్నాం ఇప్పుడు. ఏకో నిరవగ్రహశ్చరతి ముహ్యతి చ కార్యకృచ్ఛ్రేషు
ద్వావపి మంత్రిణౌ నకర్తవ్యౌ తౌ తౌ సమ్మతౌ చరంతౌ భక్షయంతౌ గృహీతౌ చ వినాశయతః అతః పంచసప్తవా మంత్రిణ కార్యాః. ఇది కౌటిల్యుడు అర్థశాస్త్రంలోని వాక్యం చెప్పుకుంటున్నాం మనం. రాజు ఒక్క మంత్రిని పెట్టుకుని వాడి ద్వారా నిర్ణయాలు తీసుకోరాదు. ఎందుకంటే మంత్రి ఒక్కడే అయితే నిరంకుశుడి ప్రవర్తిస్తాడు. ఎంత చక్కగా దాన్ని రిజల్ట్ కూడా చెప్తున్నాడు చూడండి. అంతేకాదు గొప్ప పనులు చేయాల్సినప్పుడు ఒక్కడే అయినప్పుడు సరిగ్గా ఆలోచించలేక అవకతవకలు జరగవచ్చు. ఇద్దరు కూడా ఉండకూడదు సుమా. ఇద్దరైతే తోడుదొంగులు అయిపోతారు. వాళ్ళలో వాళ్ళు పంచుకుని లంచాలు ఆశపోతనంతో వాళ్ళు తప్పు చేయవచ్చు. రాజు వారిని గమనించకపోతే వాళ్ళిద్దరూ కలిసి రాజుని నాశనం చేయవచ్చు. అంటే రాజు మంత్రుల్ని ఒక 5గురినో 7గురినో ఏర్పరచుకోవాలి. అయితే సనాతన ధర్మంలో అష్టమంత్రులైనా ఉండాలి అని మాట చెప్పారు. ఈ మంత్రులు ఎలా ఉండాలి అంటే రాజ్యక్షేమం దృష్టిలో పెట్టుకోవాలి. రాజ్యక్షేమమే రాజుక్షేమం. రాజ్యక్షేమాన్ని దెబ్బతీసే రాజు క్షేమం అక్కర్లేదు మనకి. అది చాలా ముఖ్యమైన అంశం. అందుకే మరొక మాట, అద్భుతమైన మాట కనబడుతుంది శాస్త్రంలో, భారతంలోనే. పరతంత్రః సదా రాజా కుతో రాజ్ఞ స్వతంత్రత. రాజు ఎప్పుడూ పరతంత్రుడే, రాజుకు స్వేచ్ఛ లేదన్నారు. ఏమి మాట అండి ఇక్కడ. అధికారం ఉంటే ఎలా అంటే అలా బతికివచ్చు అనే కాలంలో మనం ఉన్నాం. కానీ పాలకుడైన వాడికి పరతంత్రతే, స్వతంత్రత లేదు. ఇది శాశ్వత న్యాయమైన సనాతన ధర్మం చెప్తాను చూడండి. ఇక్కడ వాడి స్వతంత్రత లేదుట. పరతంత్రః సదా రాజా కుతో రాజ్ఞ స్వతంత్రత. రాజుకు స్వతంత్రత ఎక్కడుంది? అందుకే మంత్రే చామాత్య సహితే కుతస్తస్య స్వతంత్రత. మంత్రులతో వాళ్ళతో ఆలోచించే పని చేయవలసిన రాజుకి స్వతంత్రత ఉందని ఎలా చెప్తావు నువ్వు అన్నాడు ఇక్కడ. అప్పుడు చెప్పండి నిజమైన ప్రజాస్వామ్యం ఎప్పుడుందో దీన్ని బట్టి నిర్ణయించుకోవచ్చు. పైగా మంత్రులు ఎలా ఉండాలంటే కౌటిల్యుడు చెప్తున్నాడు, రోధనంచ భవేత్ తస్మాత్ రాజ్ఞస్తే సుమంత్రిణః న విభేతి నృపో ఏభ్యః తైస్యాత్ కిం రాజ్యవర్ధనం. రాజును అకార్యాల నుంచి తొలగించగలగాలి అంటే చెయ్యకూడని పనులు రాజు చెయ్యదలిస్తే నిరోధించగలగాలట మంత్రులు. అంతేగాని తన అధికార మదంతో ఏదైనా డిసైడ్ చేస్తే మంత్రులు హెచ్చరించాలి, ఆపగలగాలి. అకార్యాలు చేయడానికి రాజు మంత్రుల దగ్గర భయపడాలట. అలాంటి పరిస్థితి చూడండి. అంటే ఏదైనా చెయ్యాలంటే మంత్రులు ఉన్నారు ఏమంటారో అన్న భయం రాజుకి ఏర్పడాలి. అలాగా మంత్రులు ఉండాలి. అంటే దీన్ని బట్టి మంత్రులకి ఎంత గౌరవం ఇచ్చారో చూడండి ఇక్కడ. అంటే మంత్రాంగం ఎంత చక్కగా ఉండాలి రాజ్యక్షేమం దృష్టిలో పెట్టుకుని. అంతేకాదు పౌర జానపదులకే ప్రాధాన్యం ఇవ్వాలని చెప్పాడు ఇప్పుడు. పౌర జానపదులు ఎందుకంటే వాళ్ళ వల్లనే రాజు క్షేమం, వాళ్ళ కోసమే రాజు యొక్క బాధ్యత అని చెప్తూ తస్మై మంత్రప్రయుక్తవ్యః దండమాదిశ్యతా నృప పౌరజానపదా యస్మిన్ విశ్వాసం ధర్మతో గతాః. పౌర జానపదుల విశ్వాసాన్ని పొందలేనివాడు ప్రజల్ని శాసించే అర్హత లేనివాడు అన్నారు. పౌర జానపదులంటే పబ్లిక్ అండి. వాళ్ళ యొక్క విశ్వాసంగాన్ని రాజు చూరగొనలేకపోతే, అంటే రాజు మంచివాడు అని ప్రజలకు అనిపించుకోకపోతే ఆ రాజు ఆ ప్రజల్ని శాసించడానికి కూడా అర్హత లేనివాడే, శిక్షించడానికి కూడా అర్హత లేనివాడు అవుతాడు. అంటూ రాజుని నియంత్రించే వాళ్ళల్లో పౌర జానపదులు మొదలు, మంత్రులు తర్వాతి వారు. ఈ రెండు గుర్తుపెట్టుకోండి. మూడో వారు ఉన్నారు చెప్తాం. వాళ్ళే నియంత్రణ రాజుకి, రెగ్యులేటర్స్ వాళ్ళు. ఇక్కడ ఇష్టానుసారం రాజు ప్రవర్తించకుండా రెగ్యులేట్ చేసేవాళ్ళు ముందు పౌర జానపదులు, తర్వాత మంత్రులు. ఈ మంత్రులైన వాళ్ళు ఏం చేయాలంటే ఈ పౌర జానపదులకి రాజులకి మధ్య వంతెనలా ఉండాలి ఇక్కడ. కానీ పౌర జానపదుల క్షేమం చూసుకునేటట్టుగా రాజుని ప్రేరేపించాలి. ఆ రాజుని కాపాడుకునేటట్టుగా పౌర జానపదులకి సద్భావం కలిగించగలగాలి. మంత్రులు అలా ప్రవర్తించాలిట. ఎంత చక్కటి విషయాన్ని చెప్తున్నారో చూడండి ఇక్కడ. అంతేకాదు ఈ పౌర జానపదుల అభిప్రాయం తెలుసుకోవాలని రాజు ఎప్పటికప్పుడు ప్రయత్నించాలి. దానికి గూఢచార వ్యవస్థ రాజు ఏర్పాటు చేయాలి అన్నారు. అది మన దేశంపై ఇతరులు దాడికి రానంత వరకు కూడా ఉండేవండి ఇవి. మంచి మంచి పాలనలు మన దేశానికి విక్రమాదిత్యుడు మొదలైన వారు పాలించే కాలంలో కూడా ఉండేవి. చిన్నప్పుడు చందమామ కథలు చదువుకున్న వాళ్ళకి తెలుస్తాయి. భోజమహారాజు కథలు చదివినప్పుడు కృష్ణదేవరాయల కాలంలో కూడా కృష్ణదేవరాయలు తిమ్మరసు గారు కలిసి మారు వేషాల్లో రాత్రిపూట ప్రజల్లోకి వెళ్ళారు అని మీరు వినుంటారు. వాళ్ళు వెళ్ళకపోయినా ఆ వ్యవస్థను మాత్రం ఏర్పాటు చేయాలనేది మన రాజనీతి శాస్త్రంలో ఉంది. చిత్రం ఏంటంటే ఛత్రపతి శివాజీ, కృష్ణదేవరాయలు మొదలైన వారందరూ ఆ విధమైన రాజ్యపాలన చేసిన వాళ్ళేనండి. సనాతన ధర్మ రాజ్యపాలన చేసిన వారే. ఛత్రపతి శివాజీ ఈ రాజ్యపాలన విభాగాలు ఎలా ఏర్పాటు చేశాడు,
ఏ ఏ శాఖలు ఎలా నియంత్రించాడు అనే దానికి సంబంధించి ఒక అద్భుతమైన గ్రంథం కూడా ఇంగ్లీష్లో వచ్చింది. దాని మన ప్రధాని గారు కూడా ముందు మాట రాశారు. ఇవి చెప్పడం ఏంటంటే సనాతన ధర్మ శాశ్వత న్యాయం నిన్న మొన్నటి వరకు కూడా ఉన్నది మన దేశంలో. స్వతంత్రత వచ్చిన తర్వాతే మనం తెలుసుకోలేక వాటి కోల్పోయాం. ఇప్పుడు ప్రజల్లో తెలుసుకోవాలి, గ్రహించాలి. మళ్ళీ ఆ రాజ్యం వచ్చేలా చేయవలసిన బాధ్యత ప్రజలదే గనక ఇప్పుడు చెప్పుకోవడం జరుగుతుంది. ఇక్కడ ఛత్రపతి శివాజీ రాజ్య విభాగం గురించి చదివితే ఆశ్చర్యపోతాం. అది ఊరికైనా గుర్రం మీద ఇక్కడ బొమ్మ అక్కడ చూస్తాం మనం. కానీ మహానుభావుడు తన యొక్క అల్పాయుష్ జీవితంలోనే ఎంత అద్భుతం సాధించి మహా హిందూ సామ్రాజ్యాన్ని ఏర్పరిచాడు. ఆయన ఏ ఎల్లలు ఎలా పెట్టాడో అదే మనకి భారతదేశంగా తర్వాత లభించింది. ఇది గుర్తుపెట్టుకోవాల్సిన ప్రధానమైన అవసరం అండి. ఈ సమయంలోనే మన దేశాన్ని పాలించిన మహా పవిత్ర చరిత్రులైనటువంటి పాలకుల్ని స్మరించుకోవాలి. వాళ్ళు మనకు స్ఫూర్తి కావాలేంటి, అలాంటి నాయకులు రావాలని కోరుకోవాలి మనం. ఇక్కడ వాళ్ళ చరిత్రలు ఒక్కసారి చదవండి దయచేసి. అందుకే స్వామి వివేకానంద ఛత్రపతి శివాజీ గురించి తలచుకుంటూ ఒళ్ళు పులకించిపోయి కన్నీళ్ళు వచ్చేయడానికి. ఆ మహానుభావుడు లేకపోతే ఈ దేశం ఏమిటి తెలుసుకోండి అని చెప్పాడు మహానుభావుడు. కనుకనే దేశం గురించి ధర్మం గురించి మాట్లాడడం ఇది మతభావం కాదు, దయచేసి అర్థం చేసుకోండి. ఇక్కడ ఒక మత ప్రతినిధిగా చెప్పట్లేదు. అయితే దేశాభ్యుదయం దేశక్షేమం గురించి మాట్లాడితే హిందుత్వం అని ముద్ర వేస్తే మన హిందువులుగానే బ్రతకాలి. ఎందుకంటే దేశక్షేమం మనకు ప్రధానం కనుక ఇది ముఖ్యమైన అంశం. ఇక్కడ స్పష్టమైపోతుంది. ఆ చక్రవర్తులందరూ గూఢచార వ్యవస్థ ఎలా నడపాలో కూడా కౌటిల్యుడు అర్థశాస్త్రం చెప్తున్నాం. అంటే మనం ఇప్పుడు చెప్పుకుంటున్న అంశములు ఒక గ్రంథాన్ని బేస్ చేసుకోవట్లేదు. భారతం, రామాయణం, పురాణం, కౌటిల్యుడి అర్థశాస్త్రం, మన దేశ చరిత్ర ఇన్ని అవగాహన చేసుకుని అందించడం జరుగుతుంది. ఇక్కడ గూఢపురుష ప్రణిధి కృత మహామాత్యాపసర్ప పౌరజానపదాన్ అపసర్పయేత్ సత్రినో ద్వంద్విన తీర్థ సభాశాలాపు గజన సమవాయేషు. అంటే అర్థం ఇక్కడ సభాశాల పూగజన సమవాయేషు అంటే అర్థం సభలు, జనాలు పోగయ్యే చోట్లు, అంటే జన సమూహాలు ఉన్న చోట్లకి సభాశాల పూగ జన సమవాయేషు. జనాలు చేరుకునే చోట్ల సంతలు కావచ్చు, సభలు కావచ్చు, ఏవైనా క్షేత్రములు కావచ్చు, జనాలందరూ ఎక్కువగా కూడిన చోట్లలోకి చతురుడైన రాజు కొంతమంది గూఢచారుల్ని పౌరజానపదుల గుంపుల్లోకి పంపాలి. వాళ్ళ ముందు మాట్లాడాలట. ఎలా మాట్లాడాలి అంటే చెప్తున్నాడు ఇక్కడ, వివాదం కుర్యు సర్వగుణ సంపన్నశ్చాయం రాజాశ్రూయతే నచాశ్చ కశ్చిత్ గుణో దృశ్యతే యహ. ఒకడు అనాలట గూఢచారి, మనల్ని పాలించే రాజు చాలా గొప్ప పాలన చేస్తున్నాడు కదా అనాలట. ఏం పాలన చేస్తున్నాడు, అంత అవినీతిపరుడు, ఈ సరిగ్గా పాలన లేదని రెండోవాడు అనాలట. ఇలా వీళ్ళు అనుకుంటూ ఉంటే జనాలు రియాక్ట్ అవుతారు కదా, ఆ రియాక్షన్స్ పట్టుకొని రాజుకు అందించాలి. ఇది గూఢచార వ్యవస్థ ఇలా ఉండాలి అని చక్కగా చెప్పాడు. చూడండి ఎంత చక్కటి విషయంలో. ఇలా పౌరజానపదుల విషయంలో చెప్తూ వాళ్ళు నియంత్రిస్తారు, మంత్రులు నియంత్రిస్తారు. పైగా పౌరజానపదుల విషయంలో వాళ్ళు ఇచ్చిన పన్నుల వల్లే రాజు రాజ్యాన్ని అనుభవించగలుగుతున్నాడు. తెలుసుకోండి. కొంతమంది ప్రజాక్షేమం కోసం మేము ఖర్చు చేసితిమి. ఏమి ఖర్చు చేసావు? నువ్వు అవినీతితో దాచుకున్న ఖర్చు కాదు, ప్రజల నుంచి వసూలు చేసిన సొమ్మే నువ్వు ఖర్చు చేసావు. అది అడగగలిగారు ప్రజలు. అది నువ్వు ఉచితంగా మీకు పంచదము అని వాడేదో అంటాడు. వెంటనే ఉచితంగా పంచుతాడు కాదని విచక్షణ లేకుండా వాడిని మళ్ళీ తెచ్చుకుంటాం. వాడు కొన్ని ఉచితాలు మీకు చూపించి ఉచితంగా వాడన్నీ తీసుకుంటాడు. మనకు తెలుస్తుంది. వాడు ఉచితంగా తన అవినీతితో సంపాదించిన డబ్బు పంచట్లేదు, ప్రజాధనాన్నే దుర్వినియోగం చేస్తున్నాడని తెలుసుకోగలరు ప్రజలు. ఇక్కడ తెలుసుకోండి. ఇక్కడ ఎవడబ్బు సొమ్ము ఎవడికి పంచుతున్నాడు ఇది తెలుసుకునే పరిస్థితి రావాలి. కనుక పౌరజానపదుల వల్లనే రాజు కూడా పోషితుడు. కనుక జాగ్రత్తగా ఉండాలి సుమా రాజు అయినటువంటి వాడు అని చెప్తూ, ఒక్కడవే నిర్ణయించట్లేదు కదా, అలాగని ఎక్కువ మందితో కాదు కదా అని చెప్తూ ఇన్ని విషయములు చెప్పాడు. కచ్చిదర్థాన్ వినిశ్చత్య లఘుమూలాన్ మహోదయాన్. మంత్రులతో ఆలోచన చేసి చిన్న కష్టంతో ఎక్కువ ఫలితం పొందేటట్టు పనులే చేస్తున్నావు కదా, అంటే అల్ప ప్రయత్నంతో విశేష ఫలం సాధించే విధంగా ప్రవర్తిస్తున్నావు కదా. అలాగే కర్మాంతాహ, కర్మాంతులు నమ్మకస్తులు ఉన్నారు కదా అని అడిగాడు. చాలా గొప్ప విషయం. కర్మాంతులు అంటే వేజెస్ అండ్ శాలరీస్ ఇచ్చే డిపార్ట్మెంట్ అండి. వేతనాలు ఇచ్చే వాళ్ళని కర్మాంతికులు అంటారు. ఇక్కడ వాళ్ళు సరైన వాళ్ళే ఉన్నారు కదా అని అడిగాడు. ఇక్కడ నమ్మదగిన వాళ్ళని పెట్టుకున్నావా అంటే పనులు చేసిన తర్వాత జీతాలు ఇచ్చేవాళ్ళు అవినీతి పరులు కారాదట. ఎక్కడెక్కడ ఏ ఏ రంగాల్లో అవినీతికి అవకాశం ఉంటుందో చూసి ఆ రంగాల మీద జాగ్రత్త పడాలి. ఇది చాలా ముఖ్యమైన అంశం. ఇవి అన్ని కోర్సులు పెట్టి
ఆ కోర్సుల్లో పాస్ అయితేనే నాయకుడిగా పోటీ చేయడానికి అర్హత ఇస్తే బాగుంటుందండి. అవునా కదా? అలాంటి రోజు రావాలి. ఎందుకంటే కాన్స్టిట్యూషన్ మీద, దేశ చరిత్ర మీద అవగాహన లేనివాడు కూడా నాయకుడిగా సిద్ధమైపోతుంటే, అరే ఒక ఉద్యోగం రావాలంటేనే ఒక పరీక్ష పెట్టి అరుగుడు అవునా కాదో చూస్తారే, అలాంటిది బాధ్యత కలిగిన నాయకుడు కావాలంటే దాగని తగిన అర్హతకి పరీక్షలు ఎందుకు పెట్టరు? ఆ పరీక్షలు పెట్టాలండి. ఆ పరీక్షలు పెట్టి పాస్ అయితే అప్పుడు టికెట్ ఇవ్వాలి. అలాంటి వ్యవస్థ ఎప్పుడైనా వస్తుందా అని ఎదురు చూస్తూ ఉందాం. అంతే, ఏం చేస్తాం? అప్పుడు మాత్రం ఉండేదని దీన్ని బట్టి తెలుస్తున్నది. ఇక్కడ భారతదేశ సనాతన ధర్మంలో ఉన్నది అని కర్మాంతికులు పరోక్షంలో అవినీతి చేయట్లేదు కదా. ఎందుకంటే శ్రమజీవులకు ఇవ్వవలసినవి ఇవ్వాలి. ఇది చాలా ముఖ్యమైన అంశం. శ్రమజీవులకు ఇవ్వవలసింది సరిగ్గా వాళ్ళకి చేరాలి. ఆ చేరదీసే బాధ్యత ఎవరికి ఉందో వాళ్ళు అవినీతి పరులు కారాదు. కనుక వాళ్ళు విశ్వాసపాత్రులే కదా. కచ్చిన్న సర్వే కర్మాంతాః పరోక్షాస్తే విశంకితాః, వాళ్ళు శంకించదగిన వారు కారు కదా అని చెప్తూ, పైగా అలాంటి పనులు చేసేవారు ఎలా ఉండాలంటే ఆప్తులై ఉండాలి. అంటే రాజ్యక్షేమం కోరడమే ఆప్తభావం. రెండవది అలుబ్ధులై ఉండాలి. అంటే లోభం లేని వారు కావాలి. ఇలాంటి వారు ఈ పనులు చేస్తున్నారు కదా. ఒక్కడు గుర్తుపెట్టుకో, మూర్ఖులు 1000 మంది కంటే ఒక్క జ్ఞాని మేలు సమా, అది తెలుసుకో. కనుక మూర్ఖులు 1000 మంది నువ్వు మంత్రులుగా పెట్టుకోవడం కంటే, ఎందుకంటే వాడు నాకు ఎక్కువ ముట్ట చెప్పాడు కనుక వాడికి ఈ మంత్రిత్వ శాఖ, వీడు ఇది ముట్ట చెప్పాడు కనుక ఈ మంత్రిత్వ శాఖ అని ఇచ్చేయడం కాదు. అలాంటి మూర్ఖుల్ని మంత్రులుగా పెట్టడం కాదు. ఆ శాఖ పరిజ్ఞానం కలిగిన వివేకిని ఒక్కడిని పెట్టుకున్న చాలు ధన్యుడు అవుతావు అని చెప్తున్నాడు ఇక్కడ. అంటే ఎలాంటి వాడిని నియమించాలో చక్కగా వివరిస్తున్నాడు ఇక్కడ. అంతేకాదు దుర్గములు, ధనధాన్యాలు, అస్త్రశస్త్రాలు, ఉదక స్థానాలు, యంత్రాలు, శిల్పులు, సైనికులు ఏ లోటు లేకుండా ఉన్నారు కదా అన్నాడు ఇక్కడ. దుర్గములు అంటే రాజ్యాన్ని రక్షించే స్థానాలు కొన్ని ఉంటాయి, వాటిని దుర్గములు అంటారు. జలదుర్గ, వనదుర్గ, పర్వత దుర్గ అంటే రాజ్యానికి ఎల్లలుగా ఉన్నటువంటివి. పెద్ద నీరుందనుకోండి, శత్రుబాధ కొంచెం తక్కువ ఉంటుంది, అక్కడ మళ్ళీ జాగ్రత్త పడాలి. మహాసముద్రం ఉందంటే సముద్రం నుంచి దాడులు జరగకుండా జాగ్రత్తగా చూసుకోవాలి. ఒక్కొక్కడు సముద్రం వల్ల కొందరు దాడికి రాలేరు, పెద్ద పెద్ద పర్వతాలు ఉంటే దాటి రాలేరు. ఇలాంటి దుర్గములు క్షేమంగా చూసుకోవాలి. అలాగే ధనధాన్యములు సమృద్ధిగా ఉండాలి, వాటికి లోటు రాకూడదు రాజ్యంలో. అస్త్రశస్త్రాలు గట్టిగా ఉండాలట. చూడండి ఇక్కడ, అదే నా దగ్గర ఏ వెపన్స్ లేదని దేశం చెప్పుకుంటే పనికి వాళ్ళని చవటాయి దేశం అవుతుంది. ఇక్కడ వెపన్స్ కలిగి ఉండాలి దేశం, ఆయుధ సంపత్తి కలిగి ఉండాలి. ఇది చాలా ముఖ్యం. అప్పుడే ఏ సింధూర ఉద్యమాలైనా జరుపుతాయి. కనుక ఉండవలసిన ఉండాలండి. అక్కడ ఏ ఆపరేషన్స్ అయినా చేయగలిగే శక్తి అలా ఉంటుంది. అందుకు ఉత్తమమైన పాలకుడు ఏం చేయాలంటే ముందు డిఫెన్స్ సిస్టమ్ గట్టిపరచాలి. శత్రువు ఆ దేశం వైపు కన్నెత్తి చూడడానికి కూడా గడగడలాడేటట్టు చేయాలి. మా దేశం దగ్గర తీసిపోయిన అస్త్రశస్త్రాలు ఉన్నాయి, ఏ దేశానికి తీసిపోయిన అస్త్రశస్త్రాలు ఉన్నాయి నిరూపించగలిగిన శక్తి కలిగి ఉండాలి. కనుక అస్త్రశస్త్రములు, ధనధాన్య స్థానాలు, ఉదక స్థానాలు, వాటర్ రిసోర్సెస్ ఇవి జాగ్రత్తగా ఉండాలి. అలాగే యంత్రములు, ఇప్పుడు పద్ధతిలో చూస్తే ఇప్పుడున్న టెక్నాలజీ, అప్పుడు యంత్ర శబ్దం వాడారు, ఇప్పుడు టెక్నాలజీ. యంత్రైశ్చ పరిపూర్ణాని, అటువంటి యంత్రములు. శిల్పులు, శిల్పులు అంటే ఇక్కడ ఆర్కిటెక్చర్ తెలిసిన వాళ్ళు, ఇంజనీర్స్, వీళ్ళందరూ నిర్మాణ శాస్త్రవేత్తలని అర్థం శిల్పులు అనే దానికి. అలాగే ధనుర్ధారుకునే సైనికులు, వాళ్ళకి లోటు లేకుండా ఉంది కదా. చూడండి, వస్తూనే ఆ సైన్య వ్యవస్థను పటిష్టపరిచి వాళ్ళకి గట్టి గట్టి బుల్లెట్ ప్రూఫ్ కోట్లు ఏర్పాటు చేసి అధునాతన సాంకేతిక సదుపాయాలతో వారికి ఏ లోటు లేకుండా చేస్తూ మీకు నేనున్నాను అని చెప్తూ ఆ సైనికులతో కలిసి పండుగ చేసే నాయకులుంటే దేశం ఎంత బాగుంటుందండి ఇక్కడ. అదే సైనిక వ్యవస్థ గురించి కూడా ఎంత చక్కగా చెప్తున్నారు. నాయన మేధావి శూరుడు, ఇంద్రియ నిగ్రహం కలిగిన వాడు, విచక్షణ జ్ఞానం కలిగిన మంత్రి దొరికితే రాజుకు అంతకంటే లాభం లేదు. ఇంకేం కావాలి? అదే గొప్ప ప్రయోజనం. అందుకే ఇంద్రియ నిగ్రహం కలిగిన రాజుట. మన సాధారణంగా ఇంద్రియ నిగ్రహం అంటే ఆధ్యాత్మిక శాస్త్రం అనుకుంటాం. ఇంద్రియ నిగ్రహం కలిగి ఉండాలి అంటాడు 80 ఏళ్ళ వాడికి. ఇంద్రియాలు పనిచేస్తే కదా నిగ్రహం గురించి మాట్లాడడానికి. కానీ ఇంద్రియాలు బాగా పనిచేసినప్పుడే నిగ్రహం గురించి మాట్లాడాలి. కానీ ఇంద్రియాలు పనిచేయడం మానేశాక ఇంద్రియ నిగ్రహం కలిగి ఉండవలను అని ఎందుకంటే ప్రయోజనం ఏముందండి. కానీ ఇంద్రియాలు పనిచేసే యవ్వనంలోనే ఇంద్రియ నిగ్రహం గురించి పాఠాలు చెప్పాలి. ఎంత నిగ్రహిస్తే అంత శక్తి వస్తుంది తెలుసుకోండి. ఇక్కడ ఇంద్రియాలని తెగ భోగాలకు వాడేస్తుంటే శక్తి క్షీణిస్తుంది. అది అనుభవాలతో అందరికీ తెలుస్తున్నవే. అని ఇంద్రియ నిగ్రహంతో సాధన చేయవలసిన వయస్సుని ఇంద్రియ భోగాలకు వినియోగించడం వల్ల అతి తొందరగా ముసలితనము,
అతి తొందరగా రోగములు, అతి శీఘ్రముగా మరణము ప్రాప్తించును. ఇందులో సందేహం లేదు ఇక్కడ. కనుక నిగ్రహమే శక్తినిస్తుంది. ఈ మాట గుర్తుపెట్టుకోవాలండి ఇక్కడ. అంతేగాని అవినీతి సొమ్ములు, ఆఖరికి పైతృకమైన ఆస్తి కూడా నా ఒక్కడికే వచ్చేటట్టు చెయ్యండి, మిగిలిన వాళ్ళకి దక్కకుండా అనే పాపాత్ములకి, ధనలాలస కలిగిన వాళ్ళకి నిగ్రహం ఎక్కడుంటుందండి ఇక్కడ? కనుక ఆ నిగ్రహం ఎప్పుడు ఉండాలో జాగ్రత్తగా తెలుసుకోవాల్సినది. అలాంటి మంత్రులను పెట్టుకోవాలి. అంతేకాదు 18 తీర్థస్థానములు ఉంటాయి ఇటు రాజుకి. 18 తీర్థాలంటే స్నానాలు చేసేవి కాదు ఇక్కడ, ముఖ్యమైనవి అని అర్థంతో చెప్తున్నారు. ఒకటి మంత్రి, రెండవది పురోహితుడు, మూడవది యువరాజు. సరే, యువరాజు అంటే నెక్స్ట్ అంతవరకు తెలుసుకుంటే చాలు. తర్వాత సైన్యాధ్యక్షుడు. ఇప్పుడు ఆ కాలంలో కొన్ని మనం మినహాయించిన ఈ కాలంలో ఇవన్నీ తీసుకోవచ్చు. సైన్యాధ్యక్షుడు, ద్వారపాలకుడు, అంతర్వేశకుడు. అంతర్వేశకుడు అంతఃపుర రక్షకులు, అంతఃపుర నిర్వాహకులు. ఎందుకంటే పాలకుల కుటుంబాలు కూడా క్షేమం ఉండాలి కదా, అవి చూసుకునేవాళ్ళు. కారాగారాధిపతి, జైల్స్, వాటిని చూసేవాళ్ళు. ద్రవ్య సంచయకర్త అంటే కోశాగార అధ్యక్షుడు, ఫైనాన్స్. తర్వాత వినియోజకుడు, ఆ ధనాన్ని వినియోగించే దేనికి ఎలా వినియోగించాలో చూసే వ్యవస్థ. దాని తర్వాత ప్రాడ్వివాకులు. ప్రాడ్వివాకులు అంటే న్యాయవాదులు, జుడిషియరీ. ఇది చాలా ప్రధానం. జుడిషియరీలోనూ అవినీతి ప్రవేశిస్తే అంతకంటే ప్రమాదం మరొకటి లేదండి. అలాంటి ప్రమాదకర పరిస్థితులు ఉండడం బాధాకరం. ఎందుకంటే ఎవడో అవినీతి సొమ్ము ఉంటే దాడులు చేస్తున్నారు. జుడిషియరీలో ఉన్న వాళ్ళ దగ్గర అవినీతి సొమ్ము చేస్తే దాడులు చేసిన ఫలితాలు ఏమిటో ఇప్పటికి తెలియట్లేదు. అది ప్రశ్నిస్తే అదొక అన్యాయం అయిపోయింది. ఏం బాధాకరమేనండి. అందుకే జుడిషియరీ వ్యవస్థ చాలా ప్రధానంగా చెప్పారు. ప్రాడ్వివాకులు, మంత్రుల తర్వాత న్యాయమూర్తులు ఎంత శుద్ధ చరిత్ర కలవారై ఉండాలో, వాళ్ళు ప్రలోభాలకు లోనైపోయి పాక్షిక నిర్ణయాలు ఇవ్వకూడదు, నిష్పాక్షిక నిర్ణయాలు ఇవ్వగలిగిన వాళ్ళు ఉండాలి. అలాగే నగరాధ్యక్షులు, తర్వాత వాళ్ళు కార్తాంతికులు. కర్మాంతికులు, కార్తాంతికులు అంటే ఏంటో చెప్పుకున్న వేజెస్ చూసేవాళ్ళు. ధర్మాధ్యక్షులు, సభాధ్యక్షులు అంటే రాజు సభలు నిర్వహించడం బాధ్యత వహించేవాళ్ళు. దండపాలకులు, వీళ్ళు చాలా ముఖ్యమైనటువంటి వాళ్ళు. అంటే ఎవరికి ఏ శిక్ష వేయాలి దాన్ని చూసుకునేవాళ్ళు. దుర్గపాలకులు, దుర్గపాలకులు అంటే చెప్పుకున్న గిరి, జల, వన, ఈ దుర్గములు చూసేవాళ్ళు. రాష్ట్రాంత పాలకులు అంటే బార్డర్ సెక్యూరిటీ, రాష్ట్రాంత పాలకులు. అటవీ పాలకులు, ఫారెస్ట్, దేశానికి అరణ్య సంపద చాలా ముఖ్యం, అక్కడ రక్షించేవాళ్ళు. వీళ్ళు మొత్తం 18 చెప్పారండి. ఈ 18 చక్కగా ఉన్నాయి కదా, ఇది అడిగాడు ఎవడు? నారదుడు. కేవలం నారాయణ అనుకోవడం కాకుండా ఇన్ని తెలుసు అనమాట ఆయనకి. ఇన్ని తెలిసినవాడు కనుకనే నారాయణ అనుకున్నాడు. అది తెలుసుకోండి ఇక్కడ, చాలా గొప్ప విషయం. ఈ 18 జాగ్రత్తగా ఉన్నాయి కదా. ఈ 18 ప్రతి డిపార్ట్మెంట్లో 3 గూఢచారులు ఉండాలట. అది కూడా ఇందులో పురోహితుడు, మంత్రి, రాజు వీళ్ళ మీద కాకుండా మిగిలిన 15 మీద గూఢచార వ్యవస్థ ఉండాలి. ఒక్కొక్క డిపార్ట్మెంట్లో 3 గూఢచారులు ఉండాలి. వాళ్ళు సరిగ్గా చేస్తున్నారో లేదో గమనించుతూ అక్కడ అవినీతి రాకుండా చూసుకోవాలి. అవినీతి జాగ్రత్తగా ఉన్నాయి కదా అని అడిగాడు. అంతేకాదు, నువ్వు శత్రువుల నుంచి నిన్ను నువ్వు కాపాడుకుంటున్నావా, రాజ్యాన్ని కాపాడుతున్నావా? నీ కదలికలు శత్రువులకు తెలియకూడదు సుమా. నీ దేశంలో నువ్వేం చేస్తున్నావు శత్రువులకు తెలియకూడదు. ఆ విధంగా జరగాలి. ఇతర దేశాల్లో నీ దేశాన్ని దెబ్బతీసేటువంటి శత్రువర్గములు ఉంటే వాటి మీద నిఘా పెట్టి వాటిని పరిమార్చగలిగే వాళ్ళను కూడా ఉంచాలి. అందుకే ఈ దేశాన్ని దెబ్బతీసే ఉగ్రవాద తీవ్రవాదుల్ని వాళ్ళ దేశాల్లోనే చాలా తెలివిగా మట్టు పెట్టగలిగే వ్యవస్థను మనం చూస్తున్నాం. ఆ వ్యవస్థ గురించి శాస్త్రమే చెప్తాం చూడండి ఇక్కడ. ఇంకా పురోహిత వ్యవస్థ. ఇక్కడ పురోహిత వ్యవస్థ అంటే మనం అనుకునే మామూలు విషయం కాదు. ఇది వెంటనే తెలియగానే మళ్ళీ కుల వివక్షలు, కుల వివాదాలు చేయడానికి సిద్ధంగా ఉంటారు. ముఖ్యంగా ఆ వర్గం మీద దాడి చేయడానికి చాలామంది సిద్ధంగా ఉంటారు. ఇది బాధాకరమైన అంశం. అందుకే జాగ్రత్తగా చెప్పుకున్నాం మొదల ప్రారంభంలోనే. ప్రకృతి శక్తుల క్షేమం కోసం, దేశానికి ఉపద్రవాలు రాకుండా ఉండడం కోసం ముఖ్యమైన వ్యవస్థ పురోహిత వ్యవస్థ. ఇది రాజ్యాంగంలో ఒక భాగంగా ఉంది కనుక దీని మీద స్టడీ చేయవలసిన అవసరం ఉందండి. ఎందుకంటే వేదము త్రయీ అని చెప్పబడుతున్నది. దాని ప్రకారంగా ధర్మం నడపాలంటే వేదం మనకి ఇష్టప్రాప్తి, అనిష్ట పరిహారం కోసం ఉపాయాలు చెప్పింది. అంటే ఇష్టమైనవి రావడం, కష్టమైనవి తొలగడం, దీనికోసం ఉపాయాలు చెప్తుంది వేదం. ఒక్కొక్కప్పుడు హ్యూమన్ ఎఫర్ట్తో సాధించలేని దాన్ని ఆ వేదం చెప్పిన ఉపాయాలతో సాధించాలి. ఉదాహరణకి కరువు కాటకాలు వచ్చేసాయి, లేదా అతివృష్టి, అనావృష్టి మొదలైనవి వచ్చాయి. ప్రకృతిలో అగ్ని ప్రమాదాలు జరుగుతున్నాయి, ఎన్నో ఉత్పాతాలు కనిపిస్తున్నాయి. అలాంటి సమయంలో నువ్వేం చేయగలవు? ఆ సమయంలో దైవికమైన ఉపాయాలు కొన్ని ఉంటాయి.
అలాగే శాస్త్రరీత్యా చూస్తూ ఈ గ్రహ అనుకూలతలు పరిశీలించి కొంతకాలం తర్వాత ఈ గ్రహాలు ప్రతికూలం అవుతాయి గనక దేశానికి ప్రమాదం వచ్చే అవకాశం ఉంది అని తెలుసుకుని దానికి పరిష్కారం వేదాది శాస్త్రముల యందు ఏది చెప్పారో గమనించి అది రాజుకు సూచించి రాజు చేత రాజ్యక్షేమం కోసం దానికి సంబంధించిన కర్తువులు ఆచరింపజేసి రాజ్యాన్ని కాపాడే వ్యవస్థ ఏదుందో దాన్ని పురోహిత వ్యవస్థ అంటారు. ఆ పురోహిత వ్యవస్థ ఎలా ఉండాలో చెప్తున్నాడండి. ఇది జాగ్రత్తగా తెలియాలంటే కొద్ది కాలం క్రితం మహమ్మద్ ఖిల్జీ దాడులకు వచ్చినప్పుడు, ఆ ఖిల్జీ దాడులు జరుగుతున్నప్పుడు మంచి రాజులు పౌరుషవంతులు ఎదుర్కొన్నారు వాళ్ళని. కానీ ఒక రాజు యొక్క భార్యపై కూడని కోరిక కలిగిన ఒక పురోహితుడు అధర్మపరంగా ఆ రాజు మీద కక్ష పెట్టుకుని ఈ రాజుకు వ్యతిరేకంగా ఖిల్జీకి సహకరించాడు. దానితో ఆ రాజు వచ్చి దాడి చేసేట. దీన్ని బట్టి పురోహిత వ్యవస్థలో కూడా నీతి ఎంత ఉండాలో దీన్ని బట్టి తెలుసుకోండి. ఇక్కడ ఇది చరిత్రలో ఉన్న అంశాలు మీకు చెప్తున్నాను. దాన్ని చలనచిత్రాలుగా కూడా తీశారు. కనుక ఏ విధంగా ఉండాలి ఆ వ్యవస్థ కూడాను రాజ్యక్షేమం, రాజుక్షేమం, దేశక్షేమం చూసుకుంటూ ఉండాలి. వాళ్ళు ఎలా ఉండాలో వాళ్ళకి లక్షణాలు చెప్తున్నారు చూడండి. కచ్చిత్ వినయ సంపన్న కులపుత్రో బహుశ్రుత అనసూయురనుప్రష్ట సత్కృతస్తే పురోహిత కచ్చిదగ్నిషుతే యుక్త విధిజ్ఞో మతినాన్ రుజు హుతంచ హోష్యమానంచ కాలే వేదయతే సదా కచ్చిదంగేషు నిష్ణాత జ్యోతిష ప్రతిపాదక ఉత్పాతేషు చ సర్వేషు దైవజ్ఞ కుశలస్తవ. వరుసగా పురోహిత వ్యవస్థకు ఉండవలసిన విషయాలని చెప్తున్నాడు ఇక్కడ. వినయశీలుడై ఉండాలి అన్నారు. వినయము అంటే అర్థం ఏంటంటే శాస్త్రంలో శిక్షణ పొందడాన్ని వినయం అంటారు. అందుకని చేతులు కట్టుకుని మెత్తగా ఉండడానికి అది వినయం అంటే. వినయం వినీత అంటే ట్రైన్డ్, లెర్నెడ్ అని అర్థం అండి. ఇక్కడ లెర్నెడ్ అంటే శాస్త్ర పరిజ్ఞానం కలవాడై ఉండడం. గురువుల దగ్గర శిక్షణ పొంది శాస్త్రంలో క్షుణ్ణంగా నేర్చుకున్న వాడిని వినయ సంపన్నుడు అంటారు. ఇదే మాట విద్యా దదాతి వినయం వినయాత్యాతి పాత్రతలో చెప్పిన వినయం అర్థం ఇది. విద్య వల్ల రావాల్సింది లెర్నింగ్ అండ్ ట్రైనింగ్. దానితో సుశిక్షితులు అవ్వాలి, అది ముందు ఉండాలి. అంటే సంప్రదాయబద్ధంగా గురువుల దగ్గర ఆశ్రయం పొంది వారి ద్వారా విద్యల్లో నేర్పరి కావాలి. రెండవది మంచి పరంపరలో పుట్టినవాడై ఉండాలి, పండితుడై ఉండాలి, అసూయ లేనివాడై ఉండాలి. ఇది చాలా ముఖ్యమైనటువంటిది. అసూయ అంటే ఇతరుల దోషాలు వెతకడం, గుణాన్ని దోషంగా చూడడం, అలాంటి దుర్లక్షణాలు ఉండకూడదు. శాస్త్ర చర్చలో నేర్పు కలవాడి ఉండాలి. అలాగే యజ్ఞయాగాది క్రతువుల్లో పూర్ణ జ్ఞానం కలిగిన వాడి ఉండాలి, బుద్ధిమంతుడై ఉండాలి, రుజువర్తనుడై ఉండాలి. రుజువర్తన అంటే అవినీతి లేనివాడై ఉండాలి. అంటే యజ్ఞయాగాదులు అబద్ధాలు చెప్పి వంచన చేసి నీకు ఇలా చేస్తే ఆ ఉంగరం, ఇలా చేస్తే ఈ యాగం అని ధనాశతో ప్రవర్తించరాదు. పైగా శాస్త్ర అంగములందు నిష్ణాతుడై ఉండాలి. శాస్త్రాంగములు అంటే 4 వేదములు, వాటికి అంగములు శిక్ష, వ్యాకరణ, ఛంద, నిరుక్త, జ్యోతిష కల్పములు, పురాణం, ధర్మశాస్త్రం. వీటిలో నేర్పరితనం కలిగిన వాడి ఉండాలి, ఈ జ్ఞానం కలిగిన వాడి ఉండాలి. అందుకే ఎప్పటికప్పుడు ఈ వ్యవస్థ అధ్యయనం చేసుకోగలగాలి. స్మార్త విద్యైన, శ్రౌత విద్యైన అధ్యయనం చేస్తూ దానిలో ఏ భాష వాడారో ఆ సంస్కృత భాష పరిజ్ఞానం కలిగి ఉంటూ ఏదో రోజులు గడిచిపోతున్నాయి కదా అని కాకుండా ఆ శాస్త్రాన్ని ఎప్పటికప్పుడు అధ్యయనం చేస్తూ దేశక్షేమం కోసం, రాజక్షేమం కోసం రాజుచే నియమింపబడ్డ పురోహిత వ్యవస్థ పనిచేయాలి సుమా. అందుకే ఒక దశరథ మహీపతిని గుర్తు తెచ్చుకుంటే ఒక వశిష్ఠులు వారు గుర్తుంటారు. గుర్తుపెట్టుకోండి. యదువంశంలో గర్గమహాముని పురోహితుడు ఉన్నారు. పాండవులకి ప్రత్యేకమైన సలహా కృష్ణుడు ఇస్తాడు. మంచి పురోహితుడు ఉంటే మీకు క్షేమమయ్యా అన్నాడు. ధౌమ్యుడు అనబడే పురోహితుడు ఇప్పుడు వస్తాడానికి. అందుకే అరణ్యాల పాలైనప్పటికీ వనవాస కాలంలో కూడా ధర్మరాజుకు అండగా ఉంటూ, అంతేగాని ఇప్పుడు నీకు పవర్ లేదు కదా దుర్యోధను దగ్గరికి వెళ్ళిపోతాను అనలేదు ఆయన. పవర్లో ఉన్నా లేకపోయినా నేను ధర్మం పక్షాన ఉంటానన్నాడండి ధౌమ్యుడు. అది గొప్పతనం. పురోహిత వ్యవస్థ సామాన్యం కాదు. దాన్ని చూసి అవహేళన చేయడం కాదు, ఎంత ఉదాత్తమైన వ్యవస్థ అర్థం చేసుకోండి. ఇక్కడ రాజ్యక్షేమానికి, దేశక్షేమానికి అత్యంత ముఖ్యమైన వ్యవస్థ. అందుకే తపస్సంపన్నులైనటువంటి ఋషులు, పురోహితులు, వీళ్ళు రాజుకి మరొక కంట్రోల్. ఇందాక 2 చెప్పుకున్నాం, పౌరజానపదులు, మంత్రులు. మూడవది తపస్సంపన్నులు, పురోహిత వ్యవస్థ. 2ను. ఎందుకంటే వశిష్ఠుల వారు మహర్షులు, పురోహితం కూడా చేశారు. ఎందుకు అవసరం వచ్చింది ఆయనకి? రాజ్యక్షేమం కోసం. ఇది తెలుసుకోండి. ఇక్కడ అలా ధౌమ్యుడి విషయం చెప్పుకున్నాం. పాండవులకు అతనే పురోహితుడు చివరి వరకు కూడా. రాజసూయాగ అధ్వర ప్రవర్తకుడు కూడా ఆ మహానుభావుడే. వశిష్ఠుల వారి గురించి చెప్పుకున్నాం. అలాగే తపస్సంపన్నులు
రాజు ఎప్పుడూ తపస్సంపన్నులను ఆశ్రయించాలి. ఇది ఒక రాజనీతి శాస్త్రంలో చాలా ప్రధానం. ఎందుకంటే దైవ బలం లేనిది ఏది చేయలేదు. ముందు మళ్ళీ ఈ మాటకు నేను ముందు మాట చెప్తున్నాను ఏంటంటే, మనది నాస్తిక న్యాయం కాదు గనక ఇది ముఖ్యమైన అంశం. ఇప్పుడు మనం అనుకుంటాం, ఇప్పుడు అది అంత ముఖ్యం కాదండి రాజ్యాంగంలోను. అవునా? రాజ్యాంగంలో ముఖ్యం కాదు కదా. కానీ మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, పదవిలోకి రావాల్సిన ప్రతి వాడు కూడా జాతకాలు చూపించుకుని యజ్ఞయాగాలు చేయించుకుంటున్న వాళ్ళే. అవునా లేదా? ఒక్కసారి పరిశీలించుకోండి. మరి పురోహిత వ్యవస్థ ఉందా లేదా? అవతల వాడు ఓడిపోవాలి, వీడి గడవాలని ఎందరు చండీ యాగాలు, రుద్రయాగాలు, ఆ యాగాలు, ఈ యాగాలు. అంతేకాదు మంత్రశాస్త్రంలో రాజశ్యామల, వారాహి ఒకటేమిటి చేస్తున్నారో లేదే చెప్పండి. ఎక్కడికి పోయింది పురోహిత వ్యవస్థ? అంటే వాళ్ళ వ్యక్తిగత నాయకత్వాల కోసం వాడుకుంటున్నారే కానీ దేశక్షేమం కోసం వాడుకోవట్లేదు. అది బాధాకరమైన అంశం. అప్పుడు పురోహిత వ్యవస్థ రాజ్యక్షేమం కోసం, దేశక్షేమం కోసం వినియోగింపబడుతూ ఉన్నది. ఇది స్పష్టంగా తెలుస్తున్నది. అంటే ఇప్పుడు అవసరం ఉందా లేదా చెప్పండి. ఎవరు తీయగలరు అవసరాన్ని? ఎందుకంటే ఎప్పటికైనా సరే సనాతన ధర్మమే మానవుడిని, ప్రకృతిని రక్షించగలదు. మిగిలినవి భ్రాంతులు మాత్రమే. ఎందుకంటే ఉపాయాలు సనాతన ధర్మంలో చెప్పారు. అరే నీకు రోజులు బాగులు, ఆరోగ్యానికి తేడా వచ్చింది. ఈ ఆరోగ్యానికి తేడా అనగానే స్వస్థతలు, సువార్తలు చెప్తే పోవు. దానికి నీ జాతకం చూసుకుని వాటికి తగ్గ దేవతలను ఆరాధన చేసి నామాలో స్మరణలో చేస్తే పోతున్న విషయం కనబడుతుంది కదా. ఏది పరిష్కారం ఇస్తుంది? సనాతన ధర్మం మాత్రమే పరిష్కారం ఇస్తుంది. తెలుసుకోండి. పాశ్చాత్య జీవనంలో అక్కడ పుట్టి పెరిగినటువంటి పాశ్చాత్యులు కూడా ఈ విషయాలు తెలుసుకుని వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ తీసుకుని జాతక చక్రాలు గీయించుకుని దానికి తగ్గ హోమాలు చేయించుకుంటున్నారు భారతదేశ పురోహిత వ్యవస్థ చేత. ఇది వార్త మాత్రమే కాదు, విస్తారమైన సత్యం కూడా. ఇది పురోహిత వ్యవస్థకున్న విశేషం అండి. అది ప్రజలకి, రాజ్యానికి, ప్రకృతికి, రాజుకి క్షేమం కోరేవారు. అందుకే ఇక్కడ తపస్సుల యొక్క ఆశ్రయం రాజుకి చాలా అవసరం అనే మాట చెప్పారు. తపస్సుల నియంత్రణ ఇది చాలా ముఖ్యమైన అంశం. దీనికి ప్రమాణంగా మనకు తెలియాలి అంటే, ఒక తపస్సు వల్ల రాజ్యాలు కాపాడబడిన సందర్భాలు ఎన్నో మనకు కనబడతాయి. ఒకటి వశిష్ఠులు వారు కేవలం ఇక్ష్వాకువంశ ప్రభువుల యొక్క సమర్థత మాత్రమే కాదు, వాళ్ళని ఆ విధంగా నడిపినటువంటి తపస్సులు చాలా గొప్పవాళ్ళు. ఒక్కసారి గమనించుకుంటే వశిష్ఠాది గురించి చెప్పుకున్నాం, ఛత్రపతి శివాజీ గురించి ఇందాకే మాట్లాడుకున్నాం. ఆ ఛత్రపతి శివాజీ మహానుభావుడు ఇంత చక్కగా రాజ్యపాలన చేసి అత్యల్ప కాలంలోనే దుర్మార్గులకు సమాధానం చెప్పగలిగాడంటే ఆయన ఆ విధంగా తీర్చిదిద్దిన సమర్థ రామదాస్ అనే ఒక మహా సన్యాసి, తపస్వి కారణం. అవునా కదా? పరిశీలించండి. ఇక్కడ ఒకసారి చరిత్ర వెతకండి. సమర్థ రామదాసు ఆసేతు సీతాచలం యోగశక్తితో పర్యటన చేసి తపశ్శక్తితో హనుమంతుని సాక్షాత్కరింపజేసుకున్నాడు. ఆయన బాల్యంలోనే హనుమంతుడు కనబడి ఆయనకు రామమంత్రం ఉపదేశించాడు సమర్థ రామదాస్కి. ఆ రామమంత్ర జపం చేసి సిద్ధుడయ్యాడు. హనుమంతుడు ఎప్పుడు ఆయన పక్కన ఉన్నాడు. ఈ దేశమంతా పర్యటించి ఆసేతు సీతాచలం కొన్ని వందల హనుమదాలయాలు నిర్మాణం చేశాడండి సమర్థ రామదాస్. మొట్టమొదటి సమర్థ రామదాస్ చేశాడు ఆ పని. మనం చూస్తూ రాతి మీద అభయాంజనేయుడు, దాసాంజనేయుడు, సింధూర పోతలు ఇవన్నీ రావడానికి మొదటి కారణం సమర్థ రామదాస్. ఎందుకంటే ఈ దేశాన్ని ఎప్పుడైనా రాముడే రక్షిస్తాడని తెలుసుకున్న మహానుభావుడైన. అందుకే హనుమంతుడు అనుగ్రహం పొంది తాను హనుమంతుని అవతారమా అన్నంత తాదాత్మ్యం చెంది అన్ని రామాలయాలు పెట్టడమే కాదు, మహానుభావుడు ఛత్రపతి శివాజీ తండ్రికి సంభాజీకి కూడా మహానుభావుడు మంత్రోపదేశం చేసి నిలబెట్టాడు. ఛత్రపతి శివాజీకి కూడా రామమంత్రాన్ని ఉపదేశించాడు. ఆ తర్వాత మహానుభావులు మొన్న చావా చూసాం కూడా. ఇక్కడ వాళ్ళందరూ ఆ మార్గంలో వచ్చినటువంటి వారే. అలా ఛత్రపతి శివాజీకి తన తపశ్శక్తిని ధారపోసే రాజ్యం కోసం నిలబెట్టాడు. ఆయన తపస్విని ఆశ్రయించి ఛత్రపతి అయ్యాడు శివాజీ. తపస్విని ఆశ్రయించే విద్యారణ్యుడనే తపస్విని ఆశ్రయించి హరిహర బుక్కరాయలు విద్యానగర సామ్రాజ్యాన్ని స్థాపన చేశారు. కొన్ని వందల ఏళ్ళు భారతదేశాన్ని, సనాతన ధర్మాన్ని కాపాడింది విద్యానగర సామ్రాజ్యం. ఎవరి వల్ల? విద్యారణ్య మహర్షి యొక్క తపస్సు వల్ల. కనుక తపస్సుల్ని, మహర్షుల్ని ఆశ్రయించాలి. అందుకు ఒక మహానుభావుడు సమయం దొరికినప్పటికల్లా కాశీక్షేత్రానికి వెళ్ళి అభిషేకం చేసి కేదారేశ్వరు దర్శనం చేసుకుని మహాత్ముల ముందు మోకరిల్లుతున్నాడు అంటే వాళ్ళ పాలనలోనే దేశం బాగుంటుందని తెలుసుకోవాలి. ఇక్కడ కనుక రాజైన వాడు మహర్షులను ఆశ్రయిస్తాడు, తపస్సులను ఆశ్రయిస్తాడు. కనుక తపస్సులు మరొక రక్ష. ఎంత గొప్ప మాట చెప్పాడో చూడండి ఇక్కడ. కనుక మంత్రులు, తపస్సులు, తపోబలం, దైవ బలం, శాస్త్ర బలం, ఈ మూడు బలములు ఒక వ్యక్తిని మాత్రమే కాదు మొత్తం
సంస్కృతిని కాపాడుతుంది అని చెప్తూ తపోమంత్ర బలం నిత్యం తాభ్యాం సంభూయ కర్తవ్యం ప్రజానాం పరిపాలనం. ఈ మాట భీష్మ పితామహుడు చెప్తాడు భారతంలో. తపోమంత్ర బలం, వాళ్ళ అనుష్ఠానం చేయడం వల్ల తపస్సు అవుతుంది. ఆ తపస్సుతో వాళ్ళు తెచ్చుకున్న మంత్రశక్తి ఉంటుంది. ఆ రెండిటితో వాళ్ళు లోకక్షేమాన్ని కలిగించగలరు. అందుకే చాలా ముఖ్యం సుమా. ఆత్మానం సర్వకార్యాణి తాపసే రాష్ట్రమేవచ నివేచయేత్ ప్రయత్నేన తిష్ఠేత్ ప్రహ్యశ్చ సర్వదా. ఈ మాట చెప్తున్నాడు ఇక్కడ నారదుల వారి యుధిష్ఠిరుడితో. రాజైన వాడు తన రాష్ట్రాన్ని సర్వస్వాన్ని తపస్సుల పాదాలకు ధారపోయాలట. ఆ పని చేశాడు హరిహర బుక్కరాయలు. ఇదంతా నీదే అని ధారపోశారు విద్యారణుల వారికి. ఆయన శృంగేరిలో 12వ పీఠాధిపతి. అప్పటి నుంచి శృంగేరి పీఠ పరంపరకి కర్ణాటక సింహాసన ప్రతిష్టాపనాచార్య అంటారు. రాజ్యం వాళ్ళకి ధారపోసినంత మాత్రాన వాళ్ళ రాజ్య భోగాలు అనుభవించలేదు. రాజ్యం పాలించింది వీళ్ళే, కానీ వాళ్ళు ధారపోయడం వల్ల అహంకార త్యాగం చేయగలిగారు. ఛత్రపతి శివాజీ సమర్థ రామదాసు పాదాలకి ధారపోసి రాజ్యపాలన చేశాడు. విద్యారణుల వారి పాదాలకి ధారపోసి హరిహర బుక్కరాల విద్యానగర సామ్రాజ్య స్థాపన చేయగలిగారు. అదండి, అందుకే పురోహిత వ్యవస్థ, తపస్సుల వ్యవస్థ ఇంత ప్రధానం. ఇది భారతదేశపు శాశ్వత న్యాయంలో ప్రధాన అంశంగా తపశ్శక్తి, మంత్రశక్తి, యోగశక్తి, దైవశక్తి ఉన్నది. ఇది తెలుసుకోవాల్సింది. అదే భారతదేశాన్ని రక్షిస్తుంది, ఏ రాజ్యాన్ని రక్షిస్తుంది అనే విషయం చెప్తూ ఇంతవరకు మంత్రుల గురించి చెప్పారు. అలాగే సేనాధ్యక్షుల గురించి కొంత తెలుసుకున్నాం. ఇంకా సైన్యం గురించి చాలా మరికొన్ని ప్రశ్నలు ఉన్నాయి, అప్పుడు వివరించుకుంటాం. పౌరజానపదుల గురించి చెప్పారు. రాజు భోగలాలసుడు కాకుండా ధర్మబద్ధంగా ఎలా ఉండాలో చెప్పారు. ఇవన్నీ వివరిస్తూ ఆ తర్వాత అంటున్నది ఏమిటి అంటే, ప్రతివాన్ని పరీక్షించే తీసుకుంటున్నావు కదా అన్నాడు. ఇది చాలా ముఖ్యమైనదండి. ఆమాత్యానుపధాతీతాన్ పితృపైతామహాన్ శుచిన్ శ్రేష్ఠాన్ శ్రేష్ఠేసు కచ్చిత్వం నియోజేసి కర్మసు. నువ్వు ప్రతివారిని వారి వారి అధికారాల్లో శుచి అయిన వారినే నియమిస్తున్నావు కదా. మళ్ళీ శుచి అన్నాడు. శుచి అంటే ఏమిటి ఇందాక చెప్పుకున్నాం. వారిని పరీక్షించి నియోగిస్తున్నావు కదా. అంతేకాదు ప్రజల్ని మరీ కఠినంగా శిక్షించట్లేదు కదా, అలాగని చెప్పి శిక్షలు లేకుండా ఉంచట్లేదు కదా అన్నాడు ఇక్కడ. ఇది అతిగా కఠినంగా శిక్షించేవనుకో ప్రజలకి నువ్వు శత్రువైపోతావు, వాళ్ళు విడిచిపెట్టేస్తారు. కానీ తప్పు చేసిన వాడిని శిక్షించకుండా విడిచిపెట్టకూడదు. కనుక తగిన విధమైన శిక్షలు అమలుపరుస్తున్నావు కదా అని చెప్తూ ఆ తర్వాత సైన్యం గురించి అద్భుతమైన అంశమని చెప్తున్నాడు. ఇదంతా నారదుల మాటలను చెప్పుకుంటూ మధ్యలో వాల్మీకి మాటలు, కౌటిల్యుడి మాటలు అన్నీ తెలుసుకుంటూ అద్భుతమైనటువంటి న్యాయ వ్యవస్థని, పాలనా వ్యవస్థని సాక్షాత్కరింపజేసిన భారతీయ సనాతన ఆర్షధర్మానికి నమస్కరిస్తూ స్వస్తి. మరొక్క విషయం, ఇప్పుడు ఇలా మాట్లాడుతూ ఉంటే ప్రస్తుత దేశకాలాలు, ఎలాగ ప్రపంచ పరిణామాలు ఏర్పడుతున్నాయి, దేశం ఏమవుతుంది, ఇలాంటి ఆలోచనలు వస్తూ ఉంటాయి. ఇలాగ ఆలోచిస్తూ మనం ఏం చేయాలి, మన కర్తవ్యం ఏమిటి అని ప్రశ్న వేసుకుని సమాధానాలు వెతుకుతూ 25 ఏళ్లుగా ఋషిపీఠం అనే సంస్థను నడుపుతూ ఈ ప్రశ్నలతో ప్రజలకి ఎటువంటివి తెలియజేయాలని ఆలోచిస్తూ ఋషిపీఠం పత్రిక ద్వారా ప్రతి నెల ఒక సంపాదకీయంతో సరైన అవగాహన కల్పించాలని చేసే ప్రయత్నాలతో 25 సంవత్సరాల ప్రతి నెల రాసే సంపాదకీయాలన్నీ అందరికి ఉపయోగిస్తాయని చెప్పి మొన్ననే రజతోత్సవ సందర్భంగా ఋషిపీఠం సంపాదకీయాల గ్రంథాన్ని తీసుకొచ్చింది. ఇది ఇక్కడ లభ్యమవుతున్నది. ఇందులో ప్రతి వ్యాసం కూడాను నేటి తరానికి చాలా అవసరమైనవే. మన కర్తవ్యం ఏమిటి, మనమేం చేయాలి, దేశం పట్ల కానీ ధర్మం పట్ల కానీ మన బాధ్యత ఏమిటో గుర్తు చేస్తూ రచించినటువంటివి ఇవి. అదేవిధంగా హిందూ ధర్మం అంటే మనందరూ హిందువులు ఉంటాం, కానీ హిందూ ధర్మం అంటే ఏమిటి, ఎవడు పెడితే వాడు వేలు చూపించి విమర్శిస్తుంటే సమాధానం చెప్పడానికి తగిన పరిజ్ఞానాన్ని స్థితిలో ఉన్నాడు హిందువు, అవునా లేదా చెప్పండి. ఇక్కడ హిందూ మతం అంటే ఏమిటని డెఫినేషన్ చెప్పగలిగిన స్థితిలో ఉన్నామా మనం? ఏమిటి హిందూ అంటే, ఏముంది నీ ధర్మంలో, ఇవి తెలియని పరిస్థితిలో ఉన్నప్పుడు ఇవి తెలియజేయమని ఒకప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానం వారు నన్ను కోరుకుని బాధ్యత అప్పగిస్తే ఒక 3 రోజుల పాటు వెంకటేశ్వర స్వామి సన్నిధిలో మాట్లాడడం జరిగింది. హిందూ ధర్మం స్వరూపం స్వభావం ప్రభావం అని. ఆ పుస్తకం ఇది ఎంత హ్యాండీగా ఉందో చూడండి. ఇక్కడ ఇది ముందు తెలిస్తే చాలా విషయాలు తెలుస్తాయని ఉద్దేశంతో ఇలాంటి విలువైన పుస్తకాలు ఋషిపీఠం ప్రచురించింది. అవన్నీ కూడా సరస్వతీ గానసభ వారి సహకారంతో ఇక్కడ పెట్టడం జరిగినది. వీటిని మీరు పరిశీలించి గ్రహించవచ్చు. మీ అందరికీ తెలిసిన విషయమే, ఋషిపీఠం నుంచి వచ్చే పుస్తకాల ద్రవ్యములన్నీ కూడా సనాతన
ధార్మిక సేవా కార్యక్రమాలకు మాత్రమే వాడబడతాయి, వినియోగించుకోవచ్చు. శుభం భూయాత్. ఆత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం వేద వేదాంత వేద్యాయ మేఘశ్యామలమూర్తయే పుంసాం మోహన రూపాయ పుణ్యశ్లోకాయ మంగళం సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్రయంబకే గౌరి నారాయణి నమోస్తుతే. శ్రీమద్రమారమణ గోవిందో హరి గోవింద. నమః పార్వతీపతయే. హర హర మహాదేవ హర.